So 193rd session of the Center for Social Dialogue కి ఇన్విటేషన్ ఇస్తున్నానండి. Center for Social Dialogue is an open platform where you can share, discuss many ideas, even contradictory ideas also. ఇవాళ మన ముందు ఆ, ఆనందేశి ఆనందేశి నాగరాజు గారని మన ముందు ఉన్నారు. వారు రిటైర్డ్ తహసీల్దార్ గారు. వారు ఎంకామ్ ఎల్ఎల్బి చేశారు. తర్వాత ఆ, తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయ్యారు. రచయిత హెన్రీ వైట్ హెన్రీ వైట్ హెడ్ రాసినటువంటి విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే గ్రంథాన్ని దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలు అనే పేరుతో ఆ, తెలుగులోకి అనువదించారు. థామస్ పెయిన్ రాసినటువంటి లిబర్టీ గ్రంథాన్ని స్వేచ్ఛగా, సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసినటువంటి ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇల్యూషన్ అనే గ్రంథాన్ని ఒకానొక భ్రమ భవిష్యత్ మతంపై మనోవిశ్లేషణాత్మక పరిశోధన అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. అట్లాగే వైజ్ఞానిక దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే ఆధునిక విజ్ఞాన శాస్త్రం తాత్విక అంతరార్థాలు అనే గ్రంథాన్ని రాశారు. అలాగే భారతదేశ చరిత్ర, సంస్కృతులను లౌకిక ప్రజాస్వామిక దృక్పథంతో పరిశీలించి ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్, భారతీయ సమాజంలో వివిధ భావజాలాల సంఘర్షణలపై కౌంటర్ పాయింట్ అనే ఆంగ్ల గ్రంథాలని, చరితార్థం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. జనవరి 25లో హమీద్ దల్వాయ్ అనే ఒక ప్రముఖ ముస్లిం యాక్టివిస్ట్ కమ్ రిఫార్మర్, ఆయన జీవితం మీద ఆయన రాసినటువంటి పుస్తకం ముస్లిం పాలిటిక్స్ ఇన్ సెక్యులర్ ఇండియా అనే పుస్తకాన్ని లౌకిక భారతదేశంలో ముస్లిం రాజకీయాలు అనే పేరుతో అనువదించారు. ఈ పుస్తకం ఈ మధ్యనే జస్టిస్ సుధారాణి గారి చేతుల మీదుగా లాంచ్ అయింది. అలాగే వీరి పుస్తకం మరొకటి చరితార్థం అనేది ఈ నెల 23వ తారీఖున ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఆడిటోరియంలో సాయంకాలం 5 గంటకి లాంచింగ్ సెషన్ ఉంది. ఇది బ్రీఫ్గా ఆనందిసి నాగరాజ్ గారి పరిచయం. ఇక నాగరాజ్ గారు, మీరు యూ కెన్ టేక్ ఓవర్ ది ఫ్లోర్ యాజ్ యూజువల్. మీరు యు ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ సిఎస్డి కాబట్టి కొత్తగా చెప్పేది ఏం లేదు. మిగతా సెషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ డైలాగ్ విల్ బి కండక్టెడ్ బై రామ్ కిషోర్. I may be leaving the session by around 6:30. So thank you all. Thank you once again. Please go ahead. అందరికీ నమస్కారం అండి. ఇంటర్ ఫర్ సోషల్ డైలాగ్ సభ్యులతో మరోసారి ముచ్చటించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి మనము ఈ కాశ్మీరియత్ అంటే ఏమిటి, అలాగే ఆర్టికల్ 370 రద్దు ఎందుకు అనే అంశం మీద మనము చర్చించుకుందామండి. మనకు చాలామందికి అంటే కాశ్మీరియత్ గురించి తెలుసుకోవాలంటే మనము చరిత్రలోకి వెళ్ళాలండి, భారతదేశ చరిత్రలోకి. చరిత్ర అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే కేవలం ఒక సంఖ్యలు, ఎట్లా శ్రీశ్రీ చెప్పిన తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకు అర్థమని మనకు అందరికి తెలుసు. అలా కాకుండా చరిత్ర అంటే కొందరు ఇంకో రకంగా చెప్పేది ఏంటంటే ఇది వర్గ పోరాటాల సందాన్ని చరిత్రలో ప్రతిఫలిస్తాయి, ఏ వర్గం ఆధిపత్యం ఉంటే వాళ్ళ చరిత్రనే చరిత్రగా చెప్తారనేది చెప్పారు. ఇవన్నీ కాకుండా సైంటిఫిక్ గా చరిత్ర అంటే ఒక అర్థం కూడా ఉన్నదండి. అదేంటంటే దాని ప్రాథమికంగా ఏముండాలంటే చరిత్ర అంటే వాస్తవంగా జరిగిన ఘటన అయి ఉండాలండి. ఈ బేసిక్ పాయింట్ని చాలామంది చరిత్రకారులు మర్చిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు, సిద్ధాంతాలు, మతము, లేకపోతే ఆలోచన ధోరణి ఉంటే దానికి అనుకూలంగా ఉన్న చారిత్రక సత్యాలనే వాళ్ళు హైలైట్ చేస్తారు, పెద్ద చేసి చెప్తారు. వాళ్ళ భావాలకు, భావజాలానికి, సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఉన్న వాటికి తక్కువ చేసి చూపుతారు, లేకపోతే దాన్ని మొత్తము లేనట్టుగా అసలు ఇగ్నోర్ చేసేస్తారు. అంటే అసలు దాన్ని పట్టించుకోరు. దీనివల్ల ఏమవుతుందంటే అసలైన చరిత్ర మనకు రాదు. దీనివల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ ఈ తప్పుడు సిద్ధాంతాల వల్ల, లేకపోతే తమ సిద్ధాంతమే గొప్పది, తమ భావజాలమే గొప్పది అనేటువంటి దానివల్ల సరైన చరిత్ర రాకపోగా ఆ తప్పుడు భావజాలంతో ప్రేరేపితులైన వాళ్ళు చరిత్ర మళ్ళీ వెనక్కి తిప్పే అవకాశం కూడా ఉందండి. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. కాబట్టి ఈ అంశం మీద మనం చర్చించే ముందు ఒక ఉదాహరణ ఇస్తాను దీనికి సంబంధించిందే. అరుంధతి రాయ్ చాలా మంది తెలుసు, ఆమెకు బూకర్ ప్రైజ్ వచ్చింది, గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకం రాసింది. ఆమె గొప్ప మేధావిగా అందరు పరిగణిస్తూ ఉంటారు. ఆమె కాశ్మీర్ గురించి మాట్లాడుతూ
ఒక స్టేట్మెంట్ చేయమనంటే కాశ్మీర్ ఎప్పుడు భారతదేశంలో భాగంగా లేదు అంటే చాలా మంది అసలు ఆ స్వీపింగ్ స్టేట్మెంట్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈమె పెద్ద మేధావి, ఈమెనే చెప్పింది ఎప్పుడు భారతదేశం లేదు, దాని గురించి ఎందుకు పాకులాడుతున్నారు భారతదేశం వాళ్ళని అభిప్రాయం ఏర్పడుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక భావజాలానికి పూర్తిగా తాకట్టు పెట్టుకుంటే తమ ఇదండి ఎటువంటి సింప్లిఫై చేసేస్తారు ఉంటాం ఆ చరిత్రని వక్రీకరించవలసి చేసినట్టు వస్తుంది అనమాట. కాబట్టి చరిత్రని మనం అర్థం చేసుకోవాలంటే ఇది కరెక్టా కాదా అని అన్ని రకాలుగా పరిశీలించి శాస్త్రీయంగా అసలు వాస్తవం ఏం జరిగిందని చూడాలి కానీ ఒక వర్గ దృక్పథంతో చూడడము లేకపోతే తమ మత దృక్పథంతో చూడడము తమ సిద్ధాంతంతో చూస్తే అది సరైన చరిత్ర కాదనమాట. ఇది మనము గుర్తుంచుకోవాల్సి విషయం. అయితే ఈ ఆర్టికల్ 370 అనేది అంటే కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడానికి ఉద్దేశించి దీన్ని రద్దు చేసి ఆ, ఆ, భారత ప్రభుత్వం ఆగస్టు 5వ తారీఖు 2019 నాడు ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అయితే దీనికి ఆ రద్దు చేసిన మొదటి సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం మరుసటి సంవత్సరమే 2020లో ఈమె అరుంధతి రాయ్ ఒక పుస్తకం రాసింది. అదేంటంటే ఆజాదీ, ఫ్రీడమ్, ఫ్యాసిజం, ఫిక్షన్ అంటే స్వాతంత్రము, స్వేచ్ఛ, ఫ్యాసిజం, కట్టుకథలు. ఈ పుస్తకం వచ్చింది. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఇదివరకు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే అసలు భారతదేశంలో కాశ్మీర్ ఎప్పుడు భాగం కాదు, దానికి ఆజాదీ అంటే దానికి స్వాతంత్రం ఇచ్చేయడమే అన్ని రెండు దేశాలకు మంచిది అనే ఉద్దేశంతో ఆమె రాసింది. దాని ఆమె సిద్ధాంతం ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళింది. నేను ఇదే అంశం మీద ఇది 2020లోనే నేను క్యాపిటల్ ఇన్ఫర్మేషన్లో ఒక వ్యాసం రాశాను. అంటే ఆర్టికల్ 370 రద్దు ఎందుకు అవసరము, అసలు కాశ్మీర్ చరిత్ర ఏంది అని. 5,000 సంవత్సరాల చరిత్ర ఉందండి కాశ్మీర్కు, మామూలు చరిత్ర లేదు. అది తెలుసుకోకపోతే ఇటువంటి తప్పుడు సూత్రీకరణలకు వచ్చే అవకాశం ఉంది. నేను రాసిన తర్వాత 2020లో రాశాను. ఆ తర్వాత 2021లో నేను దీన్నే పుస్తకంగా ప్రచురించా, ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ అని. ఇది కూడా నేనే పబ్లిష్ చేశాను ఇది. అందులో ఈ వ్యాసం ఇంక్లూడ్ అయిందండి. అయితే అప్పటికి ఈ ఈ దీనిపై అంటే ఆర్టికల్ 370 రద్దు పైన అన్ని పార్టీలు, దాదాపుగా అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా, వర్గాలన్నీ కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టులో కొన్ని వందల పిటిషన్లు చేశాయి. దానిపైన తీర్పు 2013లో వచ్చింది. వచ్చిన తర్వాత ఆ తీర్పును కూడా నేను కలుపుతూ మళ్ళీ 2014లో 2024లో ఈ చరితార్థం పుస్తకంలో దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి మళ్ళీ రాశాను. ఇప్పుడు మనము ఈ నెల 23న ఆ, ఆ, ఆవిష్కరించబోయే పుస్తకంలో ఇది కూడా ఉంటుంది. దీన్ని కొంచెం ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాను దీనికి సంబంధించి పుస్తకం కానీ ఆల్టర్నేట్ గురించి. అయితే ఈ విషయానికి వస్తే మనకు భారతదేశానికి ఆగస్టు 15, 1940లో స్వాతంత్రం వచ్చినప్పుడు, అలాగే తెలంగాణ సంస్థానము భారతదేశంలో విలీనమైనప్పుడు ఎటువంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్నదో, అట్లాగే ఈ 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 రద్దు చేయడం కూడా అంతే ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే ఇది కాశ్మీర్ని ఇదివరకు ఉన్న ఆ, ఆర్టికల్ దీనికి స్వయం ప్రతిపత్తి వల్ల భారతదేశం నుంచి కాశ్మీర్కు ఉన్నటువంటి అనేక రకమైనటువంటి అపోహలు కానీ లేకపోతే రెండు ఒక దేశంలోనే మరో దేశం అన్నట్లు ఉండేది అది. అంటే ఇక్కడ చట్టాలు అక్కడ వర్తించవు, అక్కడ అక్కడ లేకపోవడం కానీ పరిమితమైన ఆ, అధికారాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన భారతీయులు కానీ ఉండడం కానీ అక్కడున్న వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిని ఇవ్వడం వల్ల అనేక రకాలైన వచ్చాయి. అదే అంతేకాకుండా అక్కడ వేరుపాటవాద పార్టీలు, తీవ్రవాదం కూడా పెరగడానికి ఇది ఆస్కారమైంది. దీనివల్ల జనజీవన స్రవంతిలో, భారతీయ జనజీవన స్రవంతిలో కాశ్మీర్ ప్రజలు కలిసిపోవడానికి ఇది ఒక అవకాశంగా ఉందని. అంటే ఏం చెప్తున్నానంటే ఇది పోయితే ఈ మొత్తము రద్దు కాగానే చాలా ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది తీసేశారు, ఇది ఉండడం వల్లనే అది మనతో కలిసి ఉన్నది కాశ్మీరు, తీసేయడం వల్ల మొత్తం సామరస్యం పోయి రక్తపు పారుతాయి, ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని కొందరు కలలు అన్నారు. అదృష్టవశాత్తు మన భారతదేశం ఉన్నటువంటి గొప్పతనం ప్రకారం అది కాలేదు. అది మనకు సంతోషకరమైన విషయం అనుకోండి. అయితే అసలు వీళ్ళు చెప్పే కారణం ఏం చెప్తారంటే మేధావులు కానీ ఇప్పుడు చెప్పబడిన నేను రకరకాల మేధావులు కానీ వీళ్ళు సమర్థించేవాళ్ళు అంటే ఆర్టికల్ 370 ఉండాలని వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఇది కాశ్మీరియత్తు అనేది వేరు, భారతదేశం వేరు. వాళ్ళ రీజన్ ఎందుకంటే భారతదేశం సంబంధించింది కాదు కాశ్మీర్, ఎప్పుడు లేదని చెప్పడానికి ఏం చెప్తారంటే కాశ్మీరియత్ అనేది ఒక ప్రత్యేక సంస్కృతి, అది కాశ్మీర్కే ప్రత్యేకమైనది. కాబట్టి ఆ కాశ్మీరియత్ అనే దానికి మనం గౌరవించి దాని ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వాలి. వీలైతే దాని స్వాతంత్రం, స్వేచ్ఛ, స్వాతంత్రం మొత్తం ఇచ్చేసేయాలి.
అనే దృక్పథానికి వస్తారన్నమాట. అయితే మనము ఇది కరెక్టా కాదా, కాశ్మీరియత అంటే ఏంది తెలుసుకోవాలంటే మనము కాశ్మీర్ చరిత్రలోకి వెళ్ళాలండి. ఎందుకంటే కాశ్మీర్కు చాలా ఉజ్వలమైన చరిత్ర ఉన్నది. మన అంటే కేవలం కాకమ్మ కథలు కట్టుకథలు కాకుండా దానికి ఓకే. ఒక రికార్డ్ చేసినటువంటి అంటే శాస్త్రీయమైన ఆధారాలతో చూపేటువంటి చరిత్ర మనకు అందులో ఉన్నది. ఉదాహరణకు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో నాగమత పురాణం అనేది కాశ్మీరు చరిత్రను రాసిన అంటే మనకు లభ్యమైన గ్రంథాల్లో మొట్టమొదటిదండి నాగమత పురాణం. ఈ నాగమత పురాణము ఎంత ప్రాచీనమైందంటే అందులో ఉన్నవి వాస్తవమా కాదని మనం ఇదివరకు చెప్పాం. వాస్తవం అనేది ఎట్లా తెలుస్తుందంటే వాటిని మనం వెరిఫై చేసుకోవచ్చు. అప్పుడున్న వాటిలో పేర్కొన్న వాటిని ఆ రకరకాల ఆధారాల ద్వారా, త్రవ్వకాల ద్వారా కానీ లేకపోతే అప్పటికిప్పటి పరిశీలించి కానీ చూసుకోవచ్చు. అట్లా చూసుకున్నట్లయితే ఈ నాగమత పురాణంలో పేర్కొన్న ప్రాచీన దేవాలయాలు అంటే అక్కడ పూజలు జరిగినాయి, ఏ రకంగా చేశారు, ప్రస్తావించిన 50 ప్రముఖ దేవాలయాలు ఇప్పటికీ కాశ్మీర్లో ఉన్నాయండి. ఇప్పటికీ కూడా అంటే క్రీస్తు శకం 4వ శతాబ్దం రాసిన వాటి ఇప్పటికి కూడా ఉన్నాయి. చాలా ఫేమస్ ఉన్నాయి అనమాట అందులో. అలాగే అందులో సంస్కృతంలో ఉన్న నాగమత పురాణంలో అన్ని రకాల భారతదేశంలో ఉన్న ఎన్ని రకాల పండుగలు, ఎన్ని రకాల పూజా విధానాలు ఉన్నాయో అక్కడ కాశ్మీర్లో ఏవే ఆచారాలు పాటించే వాళ్ళో చాలా విపులంగా అంటే అసలు ఎంత విపులంగా దాన్ని విస్తారంగా చెప్పారంటే మనకు మనం ఇప్పుడు చూస్తాం సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఆ పూజా విధానంలో వాడు కొబ్బరికాయ ఇట్లా పెట్టాలి, ఇట్లా పూజ చేయాలి, ఇవి చేయాలి, ఇట్లా అలంకరించాలి, ఇట్లా ఎట్లా చెప్తారో అట్లా ప్రతి అంశాన్ని వాళ్ళు చాలా డీటెయిల్గా చెప్పారనమాట. దాని వెనుక ఉన్న చరిత్ర కూడా చెప్పారు. ఒక స్థలం చెప్తే ఆ స్థలం వెనుక ఉన్న చరిత్రను కూడా చెప్పారు. అయితే అందులో ఉన్నదంతా వాస్తవం అని అనుకోవడానికి వీలేదు. కాకపోతే దాన్ని ఇప్పుడున్న పరిస్థితులకు అప్పుడున్న వాళ్ళు పేర్కొన్న స్థలాలు కానీ దేవాలయాలు కానీ లేకపోతే అక్కడ ఉన్న సంస్కృతి కానీ ఇప్పటికీ ఉన్నదల్లా అప్పుడున్న పాటిస్తున్న పూజా విధానాలు, అప్పుడున్న సంస్కృతి విధానాలు, వసంతోత్సవాలు అక్కడ ఆ, ఎట్లా జరిపేవాళ్ళు అంటే హోలీ పండుగ ఎట్లా చేసేవాళ్ళు అవన్నీ డీటెయిల్గా చెప్పారు అందులో. ఇప్పటికీ అది చేశారా లేదా వీటిని మనం పరిశీలిస్తే తెలిసిపోతుందండి. అట్లాగే ఈ ఈ నీలమత పురాణం ఏం చేస్తారంటే మహాభారత కాలం నుంచి అప్పుడున్నటువంటి రాజుల కాలం నుంచి కూడా అందులో ప్రస్తావన ఉన్నది. ఉదాహరణకు నీలమత పురాణం అంటే మహాభారత యుద్ధం తర్వాత ఆ, గోవిందుడు అని 3వ గోవిందుడు అనే రాజు పరిపాలించడంలో చెప్పాడు. దీన్నే కల్హనుడు తర్వాత కూడా ఇక్కడ నుంచి ప్రస్తావించి చెప్పాడు. ఈ 3వ గోవిందుడు ఎవరంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు మగధర జరాసంధుని పేరు దండయాత్ర చేస్తాడు. చేసినప్పుడు జరాసంధునికి తోడుగా ఈ కాశ్మీర్ రాజు ఆ, ఈ గోవిందుడు తండ్రి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో చనిపోతాడు కృష్ణునితో పోరాడి. అయితే ఈ 3వ గోవిందుడు మైనర్ అయినందువల్ల అతని రాజ్యానికి కృష్ణుడు అతనికి ఇచ్చేసేస్తాడు. మేము ఆ, ఎవ్వరు కూడా ఇతనే రాజు చేసుకోవాలి, జయించాం కానీ ఇతనే రాజు ఉండాలని చెప్తాడనమాట. అలాగా అందులో కృష్ణుడు అది పెట్టుకోని కాకుండా అందులో కృష్ణుడు మహాభారతంలో ఈ కాశ్మీర్ని సతీస్థల్ అని చెప్పినట్లు పేర్కొన్నాడు ఇందులో. అంటే సతీదేవి ప్రాంతమే ఈ కాశ్మీరు, సతీస్థల్ అనేవాళ్ళు అనమాట. అంటే మొట్టమొదటి కాశ్మీర్ని సతీస్థల్ అని పిలిచేవారు అనమాట. దాన్నే సతీ సరోవరము అని చెప్పాలన్నమాట. తర్వాత కశ్యప మహర్షి అంటే సప్తర్షుల్లో ఒకడని చెప్తారు ఈయన కశ్యప మహర్షి. ఇక్కడ కాశ్మీర్లో మొత్తం సరస్సు నీటిమయమై ఉండేదన్నమాట. అయితే కశ్యపుడు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఈ జలమయమైన ప్రదేశాన్ని నివాసయోగ్యం చేశాడని నీలమత పురాణంలో పేర్కొన్నాడు. అంటే నివాసయోగ్యం చేశాడు కాబట్టి కశ్యప మహర్షి పేరు మీద ఇక్కడ కాశ్మీర్గా మారింది. అంటే కాశ్మీర్కి ఎలా పేరు వచ్చింది, ఇప్పుడు మనం వాడుతున్నాం పేరు కాశ్మీర్ అనేది, దానికి ఎలా పేరు వచ్చింది అనేది నీలమతం. కాశ్మీర్కు అసలైన పేరు కశ్యప మహర్షి దాన్ని. అంతకుముందు అక్కడ నాగా జాతి ప్రజలు ఉండేవాళ్ళు, నాగులు ఉండేవాళ్ళని చెప్తారన్నమాట. నాగులు, ఆ నాగా జాతి ప్రజలు కలిసి ఇక్కడ మైదానాల్లో ఉండేటువంటి ఈ ఇక్కడున్న ప్రజలు వాళ్ళు ఏకమైన తర్వాత ఆ దాన్ని కాశ్మీర్గా మారి అక్కడి నుంచి ఈ జనజీవన సమితిలో వీళ్ళు అంటే వీళ్ళు ఏకమై పనిచేసినట్టుగా నీలమతం పురాణం ఉందన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆదిమ తెగల వాళ్ళు లేకపోతే నాగా జాతి వాళ్ళు అనుకోవచ్చు, ఏ రకంగా చెప్పినా కానీ వాళ్ళు మైదానంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సరస్సు అంతా వెళ్ళిన తర్వాత ఇక్కడ రెండు కూడా కలిసి అయినాయని చెప్పారనమాట. దీన్ని వాళ్ళు నాగమత పురాణంలో ఏం చెప్పారంటే అప్పటి నుంచి కూడా నాగులను బ్రాహ్మణులని పూజించాలని ఈ నీలమత పురాణంలో పేర్కొన్నట్లు నీలమత పురాణంలో ఉందండి. మీకు ఒక చిన్న శ్లోకం కూడా ఉంది. నాగులను బ్రాహ్మణులను పూజించాలని పురాణం చెబుతుంది. తేషాం భక్తి సదాకార్య నాగానాంచ తదా ద్విజ. నీలమత పురాణం 52వ శ్లోకం ఇది.
అంటే ఆ నాగులని ఒక పూజా విధానాలు ఎట్లా వచ్చినాయి ఈ సంస్కృతి లోపల అని చెప్పడానికి అది. అలాగే నాగజాతి వాళ్ళు మైదాన ప్రజల వాళ్ళు కలిసిమెలిసి తర్వాత అక్కడ కాశ్మీర్గా మారినట్లు దీని ద్వారా తెలుసు. అలాగే 603 మంది నాగాజాతి రాజులు కాశ్మీర్ను పరిపాలించినట్టు కూడా నీలమత పురాణంలో ఉంది. అయితే తర్వాత ఈ నాగ జాతి వాళ్ళ రాజవంశం అంతరించిన తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళ గురించి కల్హనుడు చాలా వివరంగా చెప్పాడు. తర్వాత అలాగే ఇందులో కృష్ణుని జయంతి ఎప్పుడు జరుపుకోవాలనేది కూడా నీలమత పురాణంలో ఇచ్చారు. అంటే వాళ్ళు ఏమనంటే 28వ ద్వాపర యుగంలో శ్రావణ మాసం శుక్లాష్టమి రోజున కృష్ణుడు పుట్టాడు కాబట్టి ఆ రోజున జరుపుకోవాలని నీలమత పురాణం చెప్పారు. అంటే జనరల్గా ఒక మామూలుగా శ్రావణ మాసం శుక్లాష్టమి చెప్తారు కానీ ఇందులో క్లియర్గా అంటే ఏ ద్వాపర యుగము ఏ యుగము అవి చెప్పుకుంటూ ఇందులో చెప్పారనమాట. అంటే మనకు పురాణాలలో దాంట్లో ఉండేటి చరిత్రకు పనికొంచే తీసుకోవాలి, చరిత్రకు విరుద్ధంగా ఉన్న వాటిని లేకపోతే కల్పనలను మనం తీసేయాలి. అవి మనం చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఈ ప్రాచీన చరిత్రని కాశ్మీర్ చరిత్రని కల్హనుడు రాశాడు. ఆయన 11వ శతాబ్దం చెందిన గొప్ప సంస్కృత కవి, ఆ, రచ చరిత్రకారుడు. చాలా మందికి ఒక అపోహ ఏముంటుందంటే మన దేశంలో చారిత్రక స్పృహ ఉండదు, కల్పనలు కట్టుకథలు అతిశయోక్తులతో నింపుతారు వాళ్ళకి, మన ఈ భారతీయులకు లేదని అంటారు. కానీ మొట్టమొదట చారిత్రక శాస్త్రీయంగా సైంటిఫిక్ హక్కులతోని చరిత్రను రాసిన వ్యక్తి కల్హనుడు అండి. ఏ రకమైన ఆర్భాటాలు లేకుండా అతిశయోక్తులు లేకుండా మహిమలు మంత్రాలు తంత్రాలు లేకుండా కేవలం చరిత్రను చారిత్రక దృష్టితోనే రాశాడు. ఎలా రాశానో కూడా అతను కల్హనుడు తన రాజతరంగిలో చెప్పుకున్నాడు. ఆయన ఆయన ఏమన్నాడంటే ఈయన క్రీస్తు 1149 వరకు 49లో రాశాడు ఇది రాజతరంగిని. అంటే రివర్ ఆఫ్ కింగ్స్ అని అంటారు, తరంగిని అంటే తెలుసు అండి అది. ఆయన ఏం చెప్పుకున్నాడంటే గతకాలపు ఘటనలను పక్షపాత రహితంగా ఎలాంటి వివక్ష లేకుండా న్యాయాధీశుల్లా నమోదు చేసే వ్యక్తి మాత్రమే ప్రశంసకు అర్హుడు. ఇది 1వ తరంగం 7వ శ్లోకం, ఇది రాజతరంగిణి. నేను మొట్టమొదటిసారి కాబట్టి ఈ తరంగము శ్లోకం చెప్తున్నాను. తర్వాత ఇవి చెప్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను అతను చెప్పింది కొటేషన్లో చెప్పేస్తాను. కావాల్సిన వాళ్ళు నేను రాసిన పుస్తకంలో ఈ రెఫరెన్స్లు చూసుకోవచ్చండి. అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి అంటే ఈ కల్హనున్ కంటే ముందున్నటువంటి ఎవరెవరు రచయితల నుండి అతను ఈ చరిత్రను గ్రహించాడో కూడా చెప్పాడు. ఉదాహరణకు ఆయన ఏం చెప్పాడంటే ఆయన పుస్తకంలోనే క్రీస్తు 990లో జన్మించిన క్షేమేంద్రుడు లోక ప్రకాశ, చారుచర్య, బోధిసత్వ ధర్మ అంటే బుద్ధుంది చరిత్ర అనమాట. కల్పలత తదితర గ్రంథాలను అధ్యయనం చేసి ఆయా గ్రంథాలలో దోషాలను తొలగించి రాజతరంగి రాశానని చెప్పుకున్నాడు. అంటే అతను కూడా ప్రాచీన రచయితలు కవులు కానీ లేకపోతే ఎవరైనా చెప్పిన దాన్ని ఉన్నదిన్నట్టుగా తీసుకోకుండా అందులో ఏది రేషనల్గా ఉన్నది, ఏది వాస్తవంకు వాస్తవ విరుద్ధంగా లేనిది, ఏది ఏది మనం దీనికి నిలబడుతుంది, రీజన్కు నిలబడుతుంది చూసి వాటిని మాత్రమే చెప్పినట్టు ఆయన క్లియర్ రాసుకున్నాడు ఆయన. అంతేకాకుండా అతను ఏం చేశాడంటే అప్పుడున్న రాజశాసనాలు, అతను దొరికిన రాజశాసనాలు రాజపత్రాలను దస్తావేజులను కూలంకషంగా పరిశీలించి ఈ రాజతరంగి రాశానని చెప్పాడు. కాబట్టి ఇది చాలా అథెంటికేటెడ్, మనము అథెంటికేటెడ్ కాశ్మీర్ సంబంధించిన చరిత్రగా మనం తీసుకోవచ్చండి దీన్ని. అయితే భారతదేశాన్ని కల్హనుడు ఆర్యవర్తం అని చెప్పాడు. ఆర్యవర్తం అని చెప్పి దీని ఎల్లలు కూడా చెప్పాడు అతను. ఆయన ఏమనంటే ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన పర్వతాల వరకు ఉన్న దేశం భారతదేశం అని ఆర్యావర్తం అని చెప్పాడు. అంటే హిమాలయాల నుండి వింధ్యా పర్వతాల వరకు ఉన్నదాన్ని ఆర్యవర్తం అని చెప్పాడు. అయితే ఆర్యులు అంటే ఇదేదో ఒక జాతి రేస్ లాగా చెప్పలేదు అతను. ఆర్యులు అంటే ఒక శిష్టులు, అంటే గౌరవప్రదమైన వ్యక్తులుగానే చెప్పాడు అనమాట. ఇతను చెప్పిన దానిలో ఏం చెప్పాడంటే కల్హనుడు మొట్టమొదటి ఇక్కడ ఈ సర్పరాజు నీలుని పేరు మీద నీలకుంద తీర్థాన్ని నిర్మించాడని, ఆ తర్వాత 37 మంది రాజులు నాగాజాతి రాజులు కాశ్మీర్ పరిపాలించడానికి 37 మంది రాజుల పేర్లు ఇచ్చాడు ఈ కల్హనుడు. తర్వాత ఈ 37 మంది నాగాజాతి రాజవంశాల తర్వాత ఖగేంద్రుడనే రాజు వచ్చి వాళ్ళ వంశాన్ని తీసేసి అక్కడి నుంచి ఈ మైదాన ప్రాంతం రాజుల రాజ్యం వచ్చిందని చెప్పాడు అనమాట. అట్లాగే మహాభారత యుద్ధంలో విజయం పొందిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం జరిగిన విషయాన్ని కూడా కల్హనుడు ఇందులో పేర్కొన్నాడు. అయితే ఊరికే మామూలుగా పేర్కొనలేదు, అతను ఒక ఖగోళ శాస్త్ర సంబంధమైన ఘటనని పేర్కొంటూ
ఆ ఏ తేదీదని చెప్పడానికి ఆ ఖగోళ శాస్త్ర సంబంధమైన ఘటనని పేర్కొనమాట. ఆయన ఏమని చెప్పాడంటే శక సంవత్సరానికి పూర్వం 2026 సంవత్సరంలో సప్తర్షి మండలం మాఘ నక్షత్ర రాశిలో ప్రవేశించినప్పుడు ధర్మరాజు పట్టాభిషేకం జరిగిందని కళనుడు లెక్క తెచ్చాడు. 1వ తరంగం 56వ శ్లోకమే. అంటే ఒక అల్లటప్పగా కుటి పురాణంలాగా జరిగింది ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని లక్షల క్రితం చెప్పకుండా ఖగోళ శాస్త్రం సంబంధించిన ఒక ఘటనని, అంటే హిస్టారికల్ ఒక రికార్డింగ్ చేసేటప్పుడు ఒక ఘటనని అతను పేర్కొన్నాడు అనమాట. అంటే ఈ సప్తర్షి మండలం ఏ రాశిలో ఉన్నది అది చెప్తే దాని లెక్క ప్రకారం చూసి అతను ఏం చెప్పాడంటే క్రీస్తు పూర్వము 2026 సంవత్సరంలో జరిగిందని చెప్పాడు అనమాట. శక శక సంవత్సరానికి పూర్వం అంటే మన శక సంవత్సరము క్రీస్తు శకం అంటే సామాన్య యుగం ప్రకారం 78వ సంవత్సరం మనం పరిగణిస్తాం ఇప్పుడు. అంటే దీని ప్రకారం చూస్తే క్రీస్తు పూర్వము 1948లో ఈ ధర్మరాజు పట్టాభిషేకం జరిగిందని కళలోని ప్రకారం మనం చెప్పొచ్చేది. అంటే ఇది కరెక్టా కాదా నేను చెప్పడం లేదు, మనకు చరిత్రలో ఉన్న ఆధారాలు ఏంటి మనం పరిశీలించుకోవాలి. శాస్త్రీయంగా అవి కరెక్టా కాదా, అందులో చెప్పిన ఖగోళది సంబంధించింది ఆ ఈవెంట్ కరెక్టా కాదా, ఆ ఘటనను నిజంగా ఆ టైంలో అది ఉన్నదా, ఆ రాశిలో అక్కడ ఉన్నదా, ఆ టైం చెప్పి పేర్కొన్నది కరెక్టేనా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఖగోళ శాస్త్రమైన సంఘటన కాబట్టి పెద్ద కష్టమేమి కాదు. అట్లాగే ఈ కలహనుడు కూడా సప్తర్షులలో ఒకరైన కశ్యప మహర్షి పేరుతో కాశ్మీర్ భూమి పిలువబడుతుందని, కాశ్మీర్ పేరు ఎలా వచ్చిందో ఇతను కూడా అదే చెప్పాడు. అంటే కశ్యపుని పేరు మీద కాశ్మీర్ వచ్చిందని ఇతను కూడా సేమ్ అదే చెప్పాడంటే ఈ మొత్తం అక్కడ జలమయం ఉన్నదాన్ని నీలుడు పరిపాలిస్తే తర్వాత దాన్ని సాగు భూమిగా లేకపోతే నివాసయోగ్యంగా చేశాడు కాబట్టి దీన్ని కాశ్మీర్గా తర్వాత పాలించని చెప్పాడు అనమాట. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే నీలమత పురాణంలోనే కాశ్మీర్ని శారదా ఆ, శారదా పీఠ శారదా దేశం కూడా పిలిచేవాళ్ళు. అంటే సరస్వతి స్థలం గాని కూడా అనుకునేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ శారదాదేవి ఆలయం కూడా ఉండేది ఇక్కడ ఈ నీలమత పురాణంలో ఉందన్నమాట. ఇప్పటికి కూడా ఉందని చెప్తారు. ఇది అంటే ఇది ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో అక్కడ ఉందని చెప్తారు. కరెక్ట్గా శారదా పీఠం శారదాదేవి మందిరం కూడా ఇక్కడ ఉందని చెప్పి శారదా దేశంగా కూడా కాశ్మీర్ పిలుస్తారు. బిల్హనుడు అంటే ఇతను ప్రముఖ సంస్కృత కవి చరిత్రకారుడు బిల్హనుడు కూడా. ఈయన కూడా కాశ్మీర్ని శారద దేశంగా చెప్పాడు అనమాట. ప్రపంచం ఈయన చెప్తూనే బిల్హనుడు ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేనివి రెండు వస్తువులు మన కాశ్మీర్లో దొరుకుతాయి, శారద దేశం దొరుకుతాయి. అదేంటంటే అందమైన కవిత్వము, కుంకుమ పువ్వు సౌరభం. ఈ రెండు కాశ్మీర్లోనే ప్రత్యేకత అని చెప్పాడు అనమాట. అంటే ఎప్పుడు బిలనుడు ఏ, అంత పూర్వమే చెప్పాడు అనమాట అతను కాశ్మీర్ గురించి. ఇతను ఎవరు బిలనుడు అంటే కర్ణాటక మహారాజు విక్రమదేవుని చరిత్రను రాసిన విక్రమదేవ చరిత్ర రాసడమే కాకుండా తన ఆత్మకథను రాసుకున్నాడు బిల్హనీయం అని. ఇతను కూడా కాశ్మీర్ చెందినవాడని చెప్తారు. అట్లాగే సంస్కృత భాషకి వ్యాకరణాన్ని అందించిన పాణిని, మనకందరికి తెలుసు పాణిని గొప్ప వ్యాకరణవేత్త అని. ఆయన క్రీస్తుపురం 400 సంవత్సరం ఉన్నాడు. ఇతను కూడా కాశ్మీర్లో పుట్టినవాడే. అట్లాగే మనకు ఆయుర్వేద పితామహుడైన చరకుడు చరక సంహిత రాసినవాడు క్రీస్తుపురం 200 సంవత్సరం సంబంధించినవాడు. ఈయన కూడా కాశ్మీరు స్థానికుడే అనమాట. ఇలా తీసుకుంటే ఈ వీలే కాదు ఇంకా ఆ, కాశ్మీర్ మహాకవి ఉన్నాడు క్షేమేంద్రుడు. ఆయన దశావతార చరిత్ర, బృహత్ కథా మంజరి వంటి ఉద్గ్రంథాలను రాశాడు. ఇతను క్రీస్తు శకం 128లో కాశ్మీర్ పాలించిన అనంతుని సమకాలికుడు అనమాట. ఇట్లా తీసుకుంటే మనకు ఇంకొక ప్రముఖ అలంకార శాస్త్రవేత్త ఉన్నాడు ఎస్థెటిషియన్, ఆయన మమ్ముటుడు. ఈయన కావ్య ప్రకాశిక వంటి అనేక సాహిత్య గ్రంథాలను అలంకార శాస్త్రం రాశాడు. ఇతను కూడా అక్కడ పుట్టినవాడు అనమాట. కాబట్టి మనకు ఆ, కాశ్మీర్ అనేది ఒక కేవలము ఓ, ఒక ఇప్పుడిప్పుడో ఎప్పుడో వచ్చిన చరిత్ర సంబంధించింది కాక చాలా విస్తారమైన వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని మనకు తెలుస్తున్నాను. అలాగే ఇప్పుడు మనము కాశ్మీర్లో బౌద్ధ మత వికాసం ఎట్లా జరిగింది, బౌద్ధము ఎట్లా కాశ్మీరు అభివృద్ధికి దోహదం చేసిందో తెలుసుకుందాం. ఈ 20 ఇందులోనే నీలమత పురాణంలో బుద్ధుని గురించి కూడా చెప్పారండి. బుద్ధుని గురించి చెప్తూ ఏమన్నారంటే ఇందులో కూడా మామూలుగా చెప్పకుండా 28వ కలియుగంలో జన్మించిన బుద్ధుని జగద్గురువుగా కీర్తిస్తూ వైశాఖ పౌర్ణమి రోజున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని సాంప్రదాయాలను నీలమత పురాణంలో చెప్పారండి. కేవలం మనం జరుపుకోవాలని చెప్పకుండా ఏ రకంగా చెప్పాలో ఏ రకంగా జరపాలో కూడా చెప్పారు ఇందులో. ఉదాహరణకు వాళ్ళు ఏమన్నారంటే అష్టావింశతి మే భావి బుద్ధో నామ జగద్గురు పుణ్యయుక్త నిశానాదే వైశాఖే మాసి కశ్యప.
ఇది నీలమత పొలం అంటే ఆ రోజు ఈ పేర్కొన్న రోజున బుద్ధుని విగ్రహానికి నీటితో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి నగలతో అలంకరించి బౌద్ధ సాంప్రదాయం ప్రకారం పూజలు చేయాలని వీళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటే మనకి ఏమర్థమవుతుందంటే అప్పటికే బౌద్ధం అంటే ఈ కాలానికే బౌద్ధ మతంలో ఉన్న మహాయానము పట్టు సాధించి మహాయానం అభివృద్ధి చెందిందన్నమాట అప్పటికే. ఎందుకంటే ఒరిజినల్గా హీనయానంలో బుద్ధుని పూజించడం ఎక్కడ లేదు. బుద్ధుడు ఒక గురువులాగానే చూశారు వాళ్ళు, మానవ మాతృనిగానే చూశారు. హీనయానమే బుద్ధుని దైవత్వాన్ని ఆపాదించింది. ఆపాదించడం పాటు బుద్ధుని విగ్రహారాధన, బుద్ధుని దేవునిగా కొలవడం ఇవన్నీ కూడా మహాయాన బౌద్ధం నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇందులో నీలమత పురాణంలో అంటే క్రీస్తు 4వ శతాబ్దానికి బుద్ధునికి ధూపదీప నైవేద్యాలు పెట్టాలి, మనం ఇప్పుడు దేవుళ్ళకు వెంకటేశ్వర వాళ్ళకి చేసినట్టుగా ఏమేం పూజ చేస్తా అన్ని వర్ణించారు. అందులో ఏ రకంగా చేయాలి దానికి దీనికి తేడా ఏం లేదు. హిందూ మతానికి బౌద్ధ మత ఆచారాలకు ఈ నీలమతపురం చెప్పిన దానికి లేదు. అంటే రెండు మిక్స్ అయిపోయినాయని చెప్పొచ్చు. హిందూ మతం బౌద్ధ మతం కూడా ఆ కాలానికే బుద్ధుడు కూడా హిందూ మత దేవులలో ఒకరైనట్టు. ఎందుకంటే మీకు తేడా ఎక్కడ కనబడదు. ఇంకా మీకు వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు, ఇతను దేవుడు అయిపోయాడు ఇంకొక దేవుడు. నీలమత పురాణంలో కూడా జగద్గురు బుద్ధుడనే చెప్పారు. కాబట్టి అప్పటికే ఒక ఆ, రెండు పాయలు ఒకటైపోయి ఆ, ఒకదానికొకటి సమన్వయం చెందుకుంటూ వెళ్ళాయని మనం చెప్పొచ్చు అన్నమాట. అట్లాగే అశోక చక్రవర్తి మౌర్య వంశంలో చాలా ప్రధానమైన చక్రవర్తి మన అందరూ తెలుసు. క్రీస్తుపురం 304కే అతను భారతదేశం మొత్తం జయించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆంధ్రదేశం వరకు మొత్తం జయించిన గొప్ప చక్రవర్తి అతను. ఇతను ఆ, శ్రీనగర్ పట్టణాన్ని నిర్మించాడని ఈ కల్హనుడు చెప్పాడండి. మనకు చారిత్ర కాదు. ఆయన ఏమన్నా అంటే బుద్ధుని బోధనలను అనుసరించి కాశ్మీర్లో అనేక బౌద్ధ స్తూపాలను విహారాలను కట్టించడమే కాకుండా లక్షలాది జనుల ఆవాసం కోసం శ్రీనగర్ పట్టణాన్ని అశోకుడు నిర్మించాలని కల్హనుడు చెప్పాడనమాట. ఈ 104వ శ్లోకం 1వ తరంగం. అంటే మనకు చారిత్రక ఆధారాలు తెలియాలంటే మనకు ప్రాచీన గ్రంథాలు మన చరిత్రను తెలిస్తేనే చాలా తెలుస్తుంది. మనము ఇవన్నీ పుకటి పురాణాలు పనికిరావు అనుకుంటే మనకేం తెలియదండి. అంటే ఇప్పుడున్న శ్రీనగర్ పట్టణాన్ని నిర్మించిన చక్రవర్తి మౌర్య చక్రవర్తి అశోకుడు అని చెప్పొచ్చండి. అలాగే ఆ, ఆ, కానీ ఈ 4వ బౌద్ధ పరిషత్తు నిర్వహించాడు, కుషానుడు నిర్వహించాడు. ఈ కుషానుడు కూడా కాశ్మీరు పరిపాలించిన రాజుల్లో ఒకరు. అంటే కాశ్మీరు ప్రధానమైనది, మిగతా అంతా వ్యాపించి ఉన్నది అనేది. ఇతను క్రీస్తు శకం 78 140 అంటే కుషాన్ నుంచే మనకు వచ్చిందని చెప్పుకున్నాం కదా మనము శకం అనేది. అట్లాగే బుద్ధ చరిత్రను రాసిన అశ్వఘోషుడు, బౌద్ధ తాత్వికుడు మహాబౌద్ధ తాత్వికుడు నాగార్జునుడు, వసుగుప్తుడు కూడా ఈ కనిష్కుని కాలం అతని ఆస్థానంలో ఉన్న వాళ్ళే. అంటే బౌద్ధ మతం మహాయానంగా అభివృద్ధి చెంది బాగా విస్తారించడానికి కారణమైన వాళ్ళు కనిష్కుడు ఒకడు. ఈ మహాపరిషత్ 4వ బౌద్ధ మహాపరిషత్ జరిగినప్పుడు మహాయానము విపరీతంగా విస్తరించిపోయింది అనమాట. కాబట్టి వీళ్ళంతా కూడా కాశ్మీర్కి సంబంధించి రాజులకు ఈ నాగార్జునుడు కానీ అశ్వఘోషుడు వసుగుప్తుడు కూడా ఆ కాలంలో చాలా ప్రఖ్యాతి చెందిన ఆ, తత్వవేత్తలు, అలాగే ప్రముఖ ఆ, రచ చరిత్రకారులు కూడా ఉన్నారనమాట. అలా తీసుకుంటే మనం ఈ శక సంవత్సరం ఈయన నుంచే కుషాన్ నుంచే ప్రారంభమని మనకు తెలుసు. దీని గురించి చెప్తూ కల్హనుడు ఏమన్నాడంటే కనిష్కుని కాలంలోనే నాగార్జునాచార్యుని బోధనల ప్రభావంతో కాశ్మీర్ అంతటా బౌద్ధ మతం వ్యాపించి ప్రాధాన్యత సంతరించుకున్నదని క్లియర్ కట్గా అంటే ఆ, ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చాడనమాట. అంటే అతని కాలం అశోక్ కాలంలో ఎలా విస్తరించింది, ఎవరి బోధన వల్ల ఆ, బౌద్ధ మతం వ్యాపించింది కాశ్మీర్ అనేది కూడా కల్హనుడు చెప్పాడు. అట్లాగే ఆ, అయితే తర్వాత బౌద్ధ మతానికి హిందూ మతానికి కొన్ని చోట్ల ఘర్షణ జరిగిన విషయాన్ని కూడా కల్హనుడు పేర్కొన్నాడు. ఉదాహరణకు ఆయన ఏం చెప్పాడంటే కుషాణ తర్వాత వచ్చిన చంద్రదేవుడు బౌద్ధ మతాన్ని మొత్తం నాశనం చేయడానికి ట్రై చేసి భరింపజాలని బౌద్ధ భిక్షు తెగులను చంద్రదేవుడు అంతం చేశాడని రాజతరంగిలో చెప్పాడనమాట. అలాగే ఆ, ప్రముఖ బౌద్ధ భిక్షు కుమారజీవుని గురించి కూడా ఇందులో చెప్పారు. ఈ కుమారజీవుడు ఏంటంటే ఆయన తత్వవేత్త. ఆయన కాశ్మీర్లోని శారదా పీఠంలో చదివాడు ఇతను. ఈ శారదా పీఠం అనేది పెద్ద ఆ, విశ్వవిద్యాలయం లాగా కూడా ఉండేది అది. ఇది ఎంత ప్రముఖమైనదంటే ఇప్పుడు టిబెట్ భాష ఉన్నది. వాస్తవానికి టిబెట్కు భాష కానీ లిపి కానీ ఉండేది కాదు. ఈ శారదాదేవి పీఠంలోనే టిబెట్ లిపిని భాషని కనుక్కొని అభివృద్ధి చేశారు. అంటే ఇంత గొప్ప చరిత్ర ఉన్నదన్నమాట ఈ శారదా పీఠానికి. ఇప్పుడు మనము ఇస్లాం సిక్కు మతాల ప్రవేశం కాశ్మీర్లో ఎలా జరిగిందో కొంచెం తెలుసుకుందాం. క్రీస్తు శకం 1301లో కాశ్మీర్ను సహదేవుడు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో సూఫీ మత
అనుయాయి అయిన బుల్బుల్ షా ఇస్లాం మతాన్ని కాశ్మీర్లో ప్రచారం చేయడానికి తెచ్చాడు 1301లో. ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్వాత్ ప్రాంతంలో వచ్చిన షా అమీర్ అనే ఒక వ్యక్తి, అతను కోటా రాణి అని అప్పుడు కాశ్మీర్కు రాణిగా ఉండేది, ఆమె చాలా ప్రఖ్యాతమైన రాణి. ఆమె అంతరంగిక సలహాదారుగా చేరి కుట్ర పన్ని ఆమెను తొలగించి అతను 1939లో రాజ్యపది చేపట్టాడు. అతను ఎవరు? ఈ షా మీర్ అనే అతను. అక్కడ నుంచి ఇస్లాంలో అంటే ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. అట్లాగే ఇతని కాలంలోనే సూఫీ సన్యాసి షా హమ్దం, ఇతను ఇస్లాం మతాన్ని, సూఫీ మతాన్ని కాశ్మీర్లో చాలా వ్యాపింపజేశాడు. అయితే కాశ్మీర్లో చాలా రక్తసిక్తమైన చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు 1389లో వచ్చిన సుల్తాన్ సికందర్. ఇతను ఇస్లాం రాజ్యాన్ని స్థాపించడానికి శాయశక్తుల కృషి చేశాడు కాశ్మీర్. ఇతను రాజు అయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే షరియా చట్టాన్ని అమలుపరిచాడు. అట్లాగే ఇస్లామిక్ రాజ్యంలో ఇస్లామేతరులు బతకకుండా ఉండడానికి జజియా పన్ను బతకడానికి ఉండడానికి వాళ్ళు బతకాలంటే జజియా పన్ను చెల్లించాలన్నమాట. ఇటువంటి పెంచాడు. హిందువులు నుదుటిన తులకం దిద్దుకోవద్దన్నాడు. వేలాది మంది హిందువులని మత మార్పిడి చేశాడు. కాశ్మీర్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఇతను ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటే హిందూ మతానికి వ్యతిరేకంగా అతనికి ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఏంటంటే బత్ షికన్, అంటే విగ్రహ విధ్వంసకుడు. అంటే ఎంత విచ్చలవిడిగా పెద్ద ఎత్తున చేస్తే గానీ అటువంటి బిరుదు రాదు కదా, ఊరికేనే రాదు అటువంటి పేర్లు. అతనికి బత్ షికన్ అనే బిరుదు ఇచ్చారనమాట. అంటే ఇతని కాలంలో ఎట్లా చరిత్రకారులు ఏం చెప్తారంటే ఇతని కాలంలో కాశ్మీర్లో కానీ అతను పరిపాలించిన దేశంలో మొత్తం యావత్తు రాజ్యంలో కానీ ఏ ఊర్లో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ నగరంలో కానీ ఎక్కడ కూడా విరగొట్టని గుళ్ళు కానీ, పగిలిపోని దేవాలయాలు కానీ, విగ్రహాలు కానీ లేవు, ఖచ్చితంగా లేవని చెప్పేంత విధంగా అతను విధ్వంసం సృష్టించాడనమాట. ఇది అంతేకాకుండా అతని మంత్రి కూడా ఉండేవాడు లాయక్ సైఫుద్దీన్. ఇతను కూడా చాలా మంది హిందువులు బలవంతంగా మత మార్పిడి చేయడము, దేవాలయం అన్ని చేయడం చేశారనమాట. దీనివల్ల ఏమైందంటే కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండితులు అంటే వాళ్ళది కానీ వాళ్ళ జనాభా విపరీతంగా తగ్గిపోయింది. అందరు వలసలు వెళ్ళిపోయారు. ఎంతో వేలాది మంది చనిపోయారు అన్నమాట. దీన్ని మనం ఫస్ట్ హిందూ జెనోసైడ్ ఇన్ కాశ్మీర్ అనొచ్చండి. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారము అణచివేత జరిగింది కాబట్టి అన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లే బౌద్ధ మతాల మీద అప్పుడప్పుడు దాడులు జరిగినాయి. అట్లాగే దేవాలయాల మీద జరిగిన దాడుల గురించి కూడా కల్హనుడు చెప్పాడు. ఉదాహరణకు కుమారగుప్తుడు అనే రాజు 950 సంవత్సరంలో ఇతను పరిపాలించాడని చెప్పాడు కల్హనుడు. అతను ఏం చేశాడంటే బౌద్ధ విహారంలో దాక్కున్న తిరుగుబాటు నాయకుని చంపడానికి శ్రీనగర్లోని ఒక దేవాలయంలో ఇత్తడి బుద్ధుని విగ్రహాన్ని సంగ్రహించి దేవాలయాన్ని మంటలకు ఆహుతి చేశాడు. ఈ ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతి విస్తరుందన్న భ్రమలో ఈ మూర్ఖపు రాజు కాలిన బౌద్ధ వీర స్థానంలో క్షేమగౌరీశ్వరి దేవాలయం నిర్మించాడని రాజతంగం చెప్పాడు. అంటే కళను కూడా చెప్తున్నాడు వీడు ఎంత మూర్ఖమైన రాజు, వీడు వీడు ఆ విగ్రహం తీసి విగ్రహం పెట్టడంలో అని ఖ్యాతి పెరుగుతుంది, అతన్ని అందరు మెచ్చుకుంటారు అనుకుంటున్నాడు, వీడు మూర్ఖుడని కళను కూడా చెప్పాడు. అంటే అటువంటి సంఘటన ఉన్నది. అలాగే శంకరవర్మ గురించి చెప్పాడు. ఈయన శంకరవర్మ రాజు ఇతనికి అనేక వ్యసనాలు, ఆయనకి ఎప్పుడు కూడా డబ్బు కావాలన్నా ఏది కావాలన్నా కానీ దొరకకపోతే ఏ దేవాలయంలో దాడి చేసి అక్కడున్న ఆస్తి అంతా తీసుకోవడానికి చూసేవాడని ఇతను చెప్పాడు అనమాట. ఏదో ఒక సాధు ఏమంటే ప్రతిరోజు కొత్త వ్యసనాలకు బానిసై తన కోరికలు తీరడానికి సరిపడే ధనం లేక అతను తరచుగా వివిధ సాకులు చూపి దేవాలయం దోచుకున్నాడని చెప్పాడు అనమాట. ఇది కళను కూడా చెప్పాడు. కానీ మనకు సుల్తాన్ సికందర్కు వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు తమ వ్యక్తిగతమైన దానికో ఇంకో దానికో చేశారు. కానీ సుల్తాన్ సికందర్ అలా కాదు. అతను పూర్తిగా మతోన్మాదని చెప్పడానికి ఏంటంటే బలవంతం మత మార్పులు చేశాడు, ఇస్లాంకు విరుద్ధమైన విగ్రహారాధన వినాశానికి అణచివేత చర్యలు తీసుకున్నాడు, అట్లాగే షరియా చట్టాన్ని అమలు చేశాడు, మిగతా వాళ్ళు బొట్టు పెట్టుకోకుండా లేకపోతే వ్యతిరేకమైన భావించిన ఇంతే కాకుండా ఇస్లాంకు వ్యతిరేకమైనటువంటి అనే ఉద్దేశంతో అతను భావించింది. నిజంగా ఇస్లాం వ్యతిరేకమని మనం చెప్పలేము. అది ఏమంటే సంగీతము, నృత్యము, నాటకాల ప్రదర్శన, మద్యపానము, జూదశాలలు ఇస్లాం విరుద్ధమని వీటన్నింటినీ బహిష్కరించాడు, అతను నిషేధించాడు. కాబట్టి మనము చరిత్రను చెప్పేటప్పుడు చరిత్రను చరిత్రలాగా చెప్పాలి. కానీ అందులో ఇది ఇది చెప్తే ఎవరేమనుకుంటారో, వాళ్ళు నొచ్చుకుంటారో వీళ్ళు నొచ్చుకుంటారో అని చెప్పొద్దండి. ఆ పద్ధతి ఉంటే అది చరిత్ర కాదు. ఇదివరకే నేను చెప్పినట్టు చరిత్ర ఉన్న వాస్తవం చెప్పాలి. దానివల్ల ఏం నిర్ధారణకు రావాలో విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు వాళ్ళ నిర్ధారణకు వస్తారు. చెప్పిన దానిలో కరెక్టా కాదా, అది వాస్తవమా కాదా అని నిర్ధారించుకోవడానికి చెప్పిన దాంట్లో మనం పరిశీలించుకుంటే తెలిసిపోతున్నాడు. అట్లాగే
అయితే అతని తర్వాత ఈ సుల్తాన్ సికందర్ వచ్చే జైనులాబుద్దీన్ అనే రాజు వచ్చాడు. అతను ముస్లిం రాజు అయినప్పటికీ కూడా ఇతనంటే కొంచెం సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తి. ఇతను ఏం చేశాడు, మొత్తం అతను అంతకుముందు సికందర్ పెట్టినటువంటి అన్ని రకాల అణచివేత చర్యల్ని రద్దు చేశాడు. ఈ షరియా చట్టాలను రద్దు చేసేసాడు. అట్లాగే ఈ నాట్యాల మీద వీటి మీద ఉన్నటువంటి అన్ని రకాల సంగీతం మీద నిషేధాన్ని తొలగించేసేసాడు. జజియా పన్ను రద్దు చేసేసాడు. ఇంతే కాకుండా అతను ఏం చేశాడు, పర్షియన్ సంస్కృత భాషను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. అతను వాటి భాష ఆ కవులను ప్రోత్సహించడం, రచయించడం ప్రోత్సహించడం. దీని తర్వాత మొఘల్ రాజ్యం వచ్చింది. అప్పుడు కూడా అక్బర్ కాలంలో మత సామరస్యము ఆ, పెంపొందడానికి అక్బర్ కృషి చేశాడు. కానీ మళ్ళీ ఔరంగజేబు వచ్చిన తర్వాత మళ్ళీ తిరగదోడాడు ఔరంగజేబు. అంటే ఇట్లా చరిత్ర చూసినప్పుడు ఒక మనిషి వ్యక్తిగతంగా కొంచెము ఆ, అంటే అతనికి మత పిచ్చి లేకపోయినట్లు ఒక రకంగా ఉన్నది చరిత్ర. మత పిచ్చిగా వచ్చిన రాజులు వచ్చినప్పుడు ఇంకొక రకంగా మారిందని మనం చెప్పొచ్చండి. దీని తర్వాత మనము ఆఫ్ఘనీలు సిక్కులు కూడా కాశ్మీర్ను పరిపాలించారు. వాళ్ళ గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. మొట్టమొదటి ఆఫ్ఘన్ రాజు అహ్మద్ షా అబ్దలీ. ఇతను కాశ్మీర్లో 1753లో రాజ్యానికి వచ్చాడు. ఇతను సుమారు 50 సంవత్సరాలు పరిపాలించాడు ఇతను. అయితే ఇతను కూడా మత పిచ్చి అధికంగా ఉండి ఈయన ఏం చేశాడంటే కాశ్మీర్ పండితుల పైన, ముస్లింలలో షియాస్ పైన ముఖ్యంగా, అంటే ఇతను సున్ని కాబట్టి షియా ముస్లింల పైన అనేక అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఇతను ఘోరాలంటే చెప్పడానికి వీలేను అనమాట. ఉదాహరణకు కొన్ని ఏం చెప్తారంటే ఇతని గురించి చెప్పిన చరిత్రకారులు, మత మార్పులు ఒప్పుకొని ఊ, హిందువులు ఉంటే వాళ్ళ మెడకు గుదిబండను కట్టి దాల్ సరస్సు లోపల వేసేసేవాడు అనమాట. అది ఎంత ఘోరంగా ఉండేదంటే ఈ ఇట్లా చనిపోయిన ప్లేస్ ఒకటి ఉన్నది ఇప్పటికి కూడా దాల్ సరస్సు దగ్గర. ఆ ప్లేస్ ఎక్కడైతే ఈ హిందువులని మెడకు గుదిబండలు కట్టి సముద్రంలో దాల్ సరస్సులో పడేస్తారో ఆ ప్లేస్ ఏమంటారు అంటే బత్ మజార్, అంటే విగ్రహారాధకుల శ్మశానం. ఇప్పటికీ అక్కడ పిలుస్తారనమాట. ఇది ఇది మనము ఇది రెండవ జెనోసైడ్ అని చెప్పుకోవచ్చు కాశ్మీర్లో ఇతని కాలంలో, అహ్మద్ షా అబ్దలీ కాలంలో. ఈ తర్వాత సిక్కు మత గురువు మహారాజా రంజిత్ సింగ్ 1819లో కాశ్మీర్కు పరిపాలించాడు. ఈ సిక్కు మతము ఇతని ద్వారా సిక్కు మత వ్యాప్తి చెందడము, సిక్కుల ప్రాబల్యం రావడము, వాళ్ళదంతా కూడా ఇక్కడ నడిచింది. దీని తర్వాత చూస్తే 1846 సంవత్సరంలో డోగ్రాలు కాశ్మీర్ని పరిపాలించారు. ఈ డోగ్రాలు మళ్ళీ వేరే జాతి ఇది వీళ్ళదంతా కూడా. దీని తర్వాత మహారాజు గులాబ్ సింగ్ ఏం చేశాడంటే ఇతను 1846లో బ్రిటిష్ పాలకుల నుండి కాశ్మీర్ కొన్నాడు. ఇతను ఒక రాజ్యాన్ని కొనేశాడు. కొనేసి కాశ్మీర్ రాజే భారత స్వాతంత్రం పొందే వరకు ఈ ఈ గులాబ్ సింగ్ వాళ్ళ వంశజుల పాలన సాగింది. ఇది తర్వాత చూసుకుంటే ఇది లాస్ట్ రాజు హరి సింగ్ అనేది మనకు తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పుడు అతను ఉండేవాడు. కాబట్టి మనం చూసుకుంటే కాశ్మీర్ చరిత్ర అనేది మనం ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే కాశ్మీర్ చరిత్ర అనేది ఇస్లాం కాశ్మీర్లో ప్రవేశించింది 14వ శతాబ్దంలో. అక్కడ నుంచి దాని చరిత్ర ప్రారంభం కాలేదు. ఇది మహాభారత కాలం. అంతకుముందు కశ్యపుడు పేరు కాశ్మీర్ ఎట్లా వచ్చింది మనం అన్ని చూసాం. ఇది చూసుకుంటే మనకి ఏం తెలుసు, నాగా జాతి తెగల వాళ్ళు, మైదానవాసుల సహజీవన చరిత్ర, కశ్యప్ మహర్షి పేరుతో కాశ్మీరు, ప్రముఖ సంస్కృత కవి చరిత్రకారుడు బిల్హనుడు, సంస్కృత భాష పాణిని, చరక సంహిత రాసిన ఆయుర్వేద పితామహ చరకుడు, దశావతార చరిత్ర బోధకథ రాసిన క్షేమేంద్రుడు, అలంకార శాస్త్ర మమ్ముడు వంటి మహామహులు సంస్కృతి, సాహితీ, విజ్ఞాన శాస్త్ర వారసత్వమే కాశ్మీరియత్. కాబట్టి కాశ్మీరియత్ అంటే ఒక మతానికి పరిమితి చేసి చూడడము అజ్ఞానం. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అట్లాగే శ్రీనగర్ నిర్మించింది కూడా అశోకుడు అని మనకు తెలుసు. అలాగే కాశ్మీర్ పరిపాలించింది కేవలం ముస్లిం రాజుల వాళ్ళు పరిపాలించింది కాదు. నాగా జాతి వాళ్ళు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, సూఫీలు, ఆఫ్ఘన్లు, డోగ్రాలు, వీళ్ళందరి సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనమే కాశ్మీరియత్. దాన్ని ఒక వర్గానికి, ముఖ్యంగా ఒక మతానికి, అందులో ఇస్లాం మతానికి కుదించి దానికి ఆజాదీ అని పేరు పెట్టి దానికి ఒక సంస్కృతి అని పేరు పెట్టడం తప్పండి. అయితే దేశ విభజన జరిగిన తర్వాత కాశ్మీర్ పరిస్థితి ఎట్లుందో మనం చూద్దాం. మనం స్వాతంత్రం వచ్చిన టైంలో ఆ ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన టైంలోనే మనం పాకిస్తాన్ విడిపోయింది, అందరికి తెలిసిందే ఇది. పాకిస్తాన్ విడిపోవడానికి కారణం కూడా ఇస్లాం మతాన్ని జాతీయతగా భ్రమించి దాని తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఈ దురదృష్టకరమైన చారిత్రక విషాదం జరిగింది. ఒక మతాన్ని జాతిగా గుర్తించడం అనేంత భ్రమ, తప్పుడు అభిప్రాయము బహుశా మన దేశం తప్ప ఎక్కడ ఇంత పిచ్చి వాళ్ళు ఎక్కడ ఉండరు అనుకుంటాను. దానికి మళ్ళీ వత్తాసు వచ్చింది మన దగ్గర. కమ్యూనిస్టు వాళ్ళంతా కూడా దానికి ఇదొక కొత్త జాతి అని, ఏదో ద్విజాతి సిద్ధాంతాన్ని అటు బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, ఇటు కమ్యూనిస్టులు చెప్పారు. వీళ్ళు వర్గ పోరాటంతో ఏం వర్గ పోరాటం చెప్పారో మాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా చెప్పారనమాట.
ఆ విషాదం తర్వాత చూసుకుంటే ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మనమేమో లౌకిక ప్రజాస్వామిక దేశంగా భారతదేశం ఏర్పడ్డది, ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత కూడా అంతటితో హిందూ ముస్లిం సమస్య అంతం కాలేదండి. అక్కడ నుంచి మళ్ళీ కొత్త అధ్యాయం మొదలైంది. ఎట్లా మొదలైంది? రెండు రకాలుగా మొదలైంది. వాళ్ళు ఏం చేశారంటే, కాశ్మీర్లో ఉన్న అత్యధిక జనాభా ముస్లింలు కాబట్టి ఇది పాకిస్తాన్లో కలవాలనే వాదన వాళ్ళు తెచ్చారు. పోనీ అదే కరెక్ట్ అనుకుందామంటే దాంతోపాటు ఏం చెప్పారు, ముస్లిం సంస్థానాధీశులు ఎక్కడైతే రాజులుగా ఉన్నారో అవి కూడా పాకిస్తాన్లో కలవన్నారు. ఆ దాంట్లో భాగమైంది అప్పుడున్న తెలంగాణ సంస్థానం, ఇక్కడ నిజాం నవాబు ఉండే. కాబట్టి దీన్ని కూడా పాకిస్తాన్లో కలపాలి అంటే వాళ్ళ వాదనలో ఒక ఆ, ఒక రీజన్ లేదు, రైమ్ లేదు, ఏమి లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చాను, వాళ్ళ మతమే వాళ్ళకి ప్రధానము. దానికి అనుకూలంగా ఏ తర్కమైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారనమాట. ఇది చూసి గాంధీ చాలా కలత చెందాడు అనమాట. మనం వాళ్ళకి దేశం ఇచ్చాము, అయినా మన అంతరంగంలో కాశ్మీర్లో రెచ్చగొడుతున్నారు, మళ్ళీ ఇక్కడ తెలంగాణలో రెచ్చగొడుతున్నారని చెప్పి 1947లో సోహరవాడిని ఆయన దూతగా పంపాడు జిన్నా దగ్గరికి, మహాత్మా గాంధీ. పంపి ఏమన్నా అంటే, ఉమ్, ఇరు దేశాల మధ్య శాంతి సౌరభ్యం మనం పెంపొందించుకుందాము, ఒకరి అంతరంగిక విషయాల్లో మనం ఇంకొకరు జోక్యం చేసుకోవద్దు, ఏ దేశంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గ ప్రజల్ని మనం రక్షించుకోవాలి, మా దగ్గర ఉన్న ముస్లిం మేము రక్షిస్తాము, మీ దగ్గర ఉన్న హిందువులను మీరు రక్షించాలంటే అది ఆ ఒప్పందం మీద జిన్నా సంతకం చేయలేదు. చేయనని కరాఖండిగా చెప్పేశాడు. చెప్పడంతో పాటు అక్టోబర్ 22, 1940లో 5,000 మంది ఆఫ్రిది పఠాన్ల ముఠాని ఒకదాన్ని ఆ, కాశ్మీర్ మీద దండయాత్రకు పంపించేశాడు. ఇది పాకిస్తాన్లో కలిపేసుకోవడానికి పంపితే వాళ్ళు దాడి చేసినప్పుడు కాశ్మీర్లో ఉన్నటువంటి రాజు హరిసింగ్, అతని సైన్యంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా జిహాద్ అనే పేరుతోని వాళ్ళు ఈ పాకిస్తానీ సైన్యంతో కలిసి ఇక్కడ వాళ్ళంతా ఊచకోత కోసారన్నమాట. అప్పుడు కాశ్మీర్లో పెద్ద ఇది జరిగింది. ఆ సమయంలోనే రాజు హరిసింగ్ ఏం చేశాడంటే, అప్పుడున్నటువంటి ప్రధానమైన రాజకీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉండే, షేక్ అబ్దుల్లా దానికి నాయకుడు, వీళ్ళిద్దరు కలిసి లిఖితపూర్వకంగా భారతదేశానికి లేఖ రాశారు. మేము భారతదేశంలో విలీనం అవుతాము, మాకు రక్షించండి పాకిస్తాన్ నుంచి అని. ఆ లిఖితపూర్వక పత్రం తర్వాతే భారతదేశము అక్టోబర్ 26, 1940 నాడు కాశ్మీర్లో ప్రవేశించి మనము మన స్వాధీనంలో తెచ్చుకుందామండి. అయితే దీని వెనుక కూడా ఒక చిన్న మతలబు కూడా ఉన్నది. ఈ షేక్ అబ్దుల్లా భారతదేశంతో హరిసింగ్తో సంతకం చేయడానికి కారణం ఏంటంటే, అతనికి జిన్నాకు పొసగలేదు అధికారం పంపకంలో. అంటే కాశ్మీర్లో కలిస్తే నాకేంది నీకేంది ఇటువంటి వచ్చినప్పుడు ఒప్పందం కుదరక వాడు ఏం చేశారంటే, భారతదేశంతో ఉంటే నేను ఇంకా ఎక్కువ బార్గెన్ చేయొచ్చు, ఎక్కువ సాధించవచ్చు అనే ఉద్దేశం ఇటు కలిశాడు. కానీ దానికి అదేం లేదు. జిన్నా క్యాల్కులేషన్స్ అతన్ని ఎత్తుకోవడాలు అతనికి ఉన్నాయి. అతనేమనుకున్నాడు, వీడు కలిస్తే ఎంత, కలవకపోతే ఎంత. కమ్యూనిస్టులు అప్పుడు చాలా ట్రై చేశారు, వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఏమని, జిన్నాకు షేక్ అబ్దుల్లాకు సయోధ్య కుదిర్చి పాకిస్తాన్లో కలపడానికి చాలా సయోధ్య కుదరడానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళతో ఇతను ఏమన్నా అంటే, జిన్నా ఏదేమైనా కాశ్మీర్ ఒక పండిన ఆపిల్ పండు లాంటిది, అది ఎట్లన్నా నా చేతిలోనే పడుతుంది, అది భారతదేశంలో కలవదని చాలా ధీమాగా ఉన్నాడు అనమాట. కాబట్టి కమ్యూనిస్టులు కూడా అప్పుడు ఏమన్నారంటే, వీడు ఆ, షేక్ అబ్దుల్లా సామ్రాజ్యవాద భారతదేశంతో చేతులు కలిపాడు, అనవసరంగా జిన్నాతో చేతులు కలిపితే బాగుండని వాళ్ళు అప్పుడు భావించారు. అది వాళ్ళ చారిత్రక తప్పిదాల్లో, శతకోటి తప్పిదాల్లో ఇదొకటి అనుకోండి. ఆ, అట్లాగే ఆ, ఈ భారతదేశంలో విలీనమైన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇక్కడే ప్రత్యేక ప్రతిపత్తి అనే పదం మొదలైందండి. అంటే మేము భారతదేశంలో కలుస్తున్నాం, మరి మాకేంటి. బార్గెన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే, మాకు కాశ్మీర్కు ప్రత్యేకమైన జెండా ఉండాలి, ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి, అలాగే భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవి కూడా ఇక్కడ వర్తించాలి, అంటే సుప్రీంకోర్టుతో సహా ఇక్కడ ఏమి ఆ, పరిధిలోకి మేము ఉండొద్దు, మాకే అన్ని రకాలైనటువంటి అధికారాలు ఉండాలి, బయటి వాళ్ళకు భారతదేశంలోకి ఇక్కడ ఎటువంటి హక్కులు కానీ, భూమికి సంబంధించిన కానీ ఏ రకమైన హక్కులు ఉండదు, ఇక్కడి అమ్మాయిలు కానీ బయటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆస్తి హక్కు రావద్దు, ఇటువంటి అనేక కండిషన్లతోని దీన్ని చేశారు. అయితే మన వాళ్ళప్పుడు మన దేశంలో కలుస్తుందని చూస్తాంతో వాళ్ళు చెప్పినటువంటి అంగీకరించి ఇది ఒక తాత్కాలికమైన ఒక చర్యగా మాత్రమే అని చెప్పి దీన్ని పెట్టారు. కానీ రాను రాను అనేది ఏమైంది, ఏకు మేకైనట్టు ఇది ఒక ఆ, దాన్ని తీసుకొని ఇది మాకు హక్కులాగా వాళ్ళు ప్రవర్తించసాగారు. తర్వాత ఇది వేర్పాటువాదుల ఆయుధంగా కూడా మారిపోయింది తర్వాత. అయితే ఈ ఈ సమయంలో ప్రత్యేక ప్రతిపత్తి గురించి వాళ్ళు 370 గురించి రాయడానికి మొదట సర్దార్ వల్లభాయ్ పటేల్ అంగీకరించలేదు. ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు అన్నాడు.
ఎట్లాగైతే హైదరాబాద్ సంస్థాన్ని కలుపుకున్నామో అట్లాగే కలుపుకుందాం అన్నాడు. కానీ నెహ్రూ మిగతా వాళ్ళంతా కూడా ఎందుకు అంత ఘర్షణ ధోరణి ఆ, చెప్పినప్పుడు అతను కూడా కొంచెం మెత్తబడి బిఆర్ అంబేద్కర్ గారిని ఈ ఈ ఆర్టికల్ 370 సంబంధించి దాన్ని రూపొందించమని అడిగితే బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే, ఆయన మాటల్లో చెప్తాను, కాశ్మీర్ ఇళ్లలు భారతదేశం కాపాడాలని, కాశ్మీర్లో రోడ్లు నిర్మించాలని, వారికి ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని, భారతదేశంతో పాటు అన్ని విషయాలలో సమాన వాటా కావాలని కోరుతారు. కానీ భారత పౌరులకు కాశ్మీర్లో ఎలాంటి హక్కులు ఇవ్వడానికి నిరాకరిస్తారు. భారత ప్రభుత్వానికి కాశ్మీర్లో పరిమిత హక్కులు మాత్రమే ఇస్తామంటారు. ఇలాంటి ప్రతిపాదనకు అంగీకరించడం అంటే భారతదేశ ప్రయోజనాలకు ద్రోహం చేయడమే. భారతదేశ న్యాయశాఖ మంత్రిగా నేను ఇది ఎప్పటికీ చేయలేను. ఇది ది మ్యాన్ హూ సేవ్డ్ ఇండియా సర్దార్ పటేల్ అని హిందోల్ సేన్ గుప్తా అని రాసిన పుస్తకంలో ఇది కోట్ చేశారండి. దాని నుంచి నేను రాశాను ఇది. అయితే మనం చూసుకున్నట్లయితే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, ఒక తాత్కాలికమైన దాన్ని ఒక మన దేశం నుంచి కలవడానికి కొంత సమయం ఇచ్చి తర్వాత మన భారతీయ జనజీవన సమితిలో మనం కలవడానికి చెప్పడానికి మనం చూసుకునే దాన్ని, దీన్ని ఒక శాశ్వతమైన చట్టంగా ఒక హక్కులాగా చేసేసి దాని తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, జేకేఎల్ఎఫ్ అని, ఇంకా హిజ్బుల్ ముజాహిదీన్ వంటి వాళ్ళు పాకిస్తాన్ ప్రోద్బలంతో, అలాగే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు అంటే మతత్వ సంస్థలు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళు దీనంతా ఆజాదీలాగా ఒక ప్రొజెక్ట్ చేస్తూ ఒక ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేస్తూ వాళ్ళకు అసలు మన దేశంలో భాగమే కాదు, ఎందుకు దాన్ని పట్టుకొని వేలాడుతున్నటువంటి నెరేటివ్ క్రియేట్ చేసి చూశారు. ఇక్కడే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఐరాసాలో కూడా వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. దీనికి కల్మినేషన్ ఏంటంటే 1889 సంవత్సరంలో అక్కడ పెద్ద హింస, ఒక పథకం ప్రకారం పెద్ద హింస చెలరేగింది. అంటే అంతకుముందు హజరత్ బాల్ అని ఒక సంఘటన కూడా జరిగింది, మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. అక్కడ అంటే మహమ్మద్ ప్రవక్త కేశాలను ఎవరో దొంగిలించారనే వదంతి ప్రారంభమై అక్కడ హిందువుల మీద చాలా అత్యాచారం జరిగింది. తర్వాత వీళ్ళు రెచ్చిపోయి వేలాది మంది కాశ్మీర్ పండితులు చంపారు. 4 లక్షల మంది పైగా కాశ్మీర్ పండితులు కట్టుపట్టలతోని తమ దేశంలోనే కాంతిశకులుగా మారిపోయారు. ఇప్పటికీ వాళ్ళు కాంతిశకులుగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం తొలగించిన తర్వాత ఆర్టికల్ 3 ఇప్పటి కూడా ఎవరు అక్కడ పోవడానికి సిద్ధంగా లేరు. అంటే అక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. కాబట్టి ఆజాదీ అంటే ఏంది, ఎవరు దేనికి ఆజాదీ, ఒక మతానికి ఆజాదా? ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఆజాదీ కూడా ఇప్పుడు ఈ తీసే కంటే ముందు ఆర్టికల్ 370 తీసే కంటే ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది? అక్కడ అందరికి ఆజాదీ ఉన్నదా? అక్కడ ఆ, ముస్లిమేతరులకు ఆజాదీ ఉన్నదా? ఎవరికి లేదు. అక్కడ అక్కడ ఫత్వాలు జారీ చేసేవాళ్ళు లేకపోతే ఈ తీవ్రవాద సంస్థలు చెప్పు చౌతల్లోనే అంతా నడుచుకోవాల్సిన పని అనమాట. వాళ్ళు ఏది ఫత్వా జారీ చేస్తే అదే. సినిమాలు నడవద్దు, నడవనివారు, నాట్యాలు చేయదు, ఈ సంగీతం పెట్టొద్దు. అంటే వాళ్ళ ఒక మతాన్ని సంస్కృతిగా ప్రచారం చేసేదాన్ని, ఒక మతము రాజ్యం ఏర్పడాలని కోరేవాన్ని ఆజాదీగాని ప్రచారం చేసే వాళ్ళు తయారు. కానీ నిజమైన చరిత్ర, కాశ్మీర్ చరిత్ర ఏంది, కాశ్మీరియత్ అంటే ఏంది, ఇదివరకు నేను చెప్పిన అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కలిపితేనే కాశ్మీరియత్. ఒక మతాన్ని మనం జాతీయతగా తీసుకుంటే ఆ ఏ మతంనైనా కానీ, ఇస్లాం అనే కాదు, మతం ఎప్పుడు కూడా జాతీయత కాదు. దేశం వేరు, మతం వేరు. దేశభక్తి వేరు, మత చైతన్యం వేరు, మత మూఢత్వం వేరు. ఇది మనం గ్రహించినంత కాలము ఒక మతత్వంపై ఇంకొక మతత్వం వస్తుంది. కాబట్టి ఒక మనం దీన్ని ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఇంకొక మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఆజాదీ అని చెప్పేవాళ్ళు, ఈ అరుంధతి రాయ్ వీళ్ళంతా చెప్పాం కదా, వాళ్ళు పాలస్తీనాలో కానీ ఇక్కడ జరిగితే ఆ పాలస్తీనా హక్కులని ఇదేంది, భంగమైంది, మానవ హక్కులు ఏమైందని చెప్తారు. అట్లాగే కాశ్మీర్లో ఆమ్, ఆమ్, ఈ అమెరికాలో బ్లాక్ లివ్స్ మ్యాటర్ అంటే నల్లవాళ్ళ జీవితం కూడా వాళ్ళకి జీవించే హక్కు ఉన్నదని ఇక్కడ ప్రదర్శనలు చేస్తారు. కానీ కాశ్మీర్ పండితుల మీ ఇంతమంది ఇన్నిసార్లు నేను చెప్పాను, 3 సార్లు వాళ్ళ మీద జననం జరిగిందని, ఒక్కసారి కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు లేరు. అసలు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు అనమాట. వాళ్ళకు మానవ హక్కుల కింద వాళ్ళని గమనించారు. అట్లాగే కాశ్మీర్లో హిందువుల మీద, సిక్కుల మీద, బౌద్ధుల మీద, క్రిస్టియన్ల మీద ఎన్నోసార్లు దాడులు జరిగాయి. వాటిని కూడా ఎవ్వరు ప్రస్తావించరు. అంటే వీళ్ళ ఆజాదీ అని కానీ లేకపోతే వీళ్ళ స్వాతంత్రం, స్వేచ్ఛ అనేది కానీ ఒక్క వర్గానికి, ఒక మతానికి మాత్రమే చెప్పేది ఉంటుంది. కాబట్టి మనము దీన్ని హిడెన్ అజెండాలు అంటారు. వీటి వెనుక ఉన్న అజెండాలు వేరే ఉంటాయి. అది చెప్పేది స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆజాదీ అని చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మన భారత ఉమ్, దేశం గురించి వాళ్ళకు అసలు ఆ, దేశం గురించి ఆలోచించే విధానం కూడా ఉండదు వాళ్ళకు. అంటే వాళ్ళ భావజాలం, సిద్ధాంతం గొప్ప కానీ
దేశం గురించి దేశ భవిష్యత్తు గురించి ఉండదని కూడా మనం దీని గురించి తెలుసుకోవచ్చు. అయితే దీనిపైన చాలామంది అన్ని పార్టీల వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏ పేరు లేకుండా అందరూ కూడా కొన్ని వందల పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టులో. ఇది రాజ్యాంగ విరుద్ధము, అప్రజాస్వామికము, అట్లా చేయొద్దు, అసలు ఐరాసాలు తేల్చుకోవాలి, పాకిస్తాన్తో చర్చలు చేయాలి, కాశ్మీర్ విషయం ఇట్లా వాళ్ళకు తోచినవన్నీ చెప్పారనమాట. అయితే దీనిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అధ్యక్షతన డిసెంబర్ 11, 2023 లోపల తుది తీర్పు వచ్చింది. దీనిలో ధర్మాసనము వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమే. భారత జనజీవ స్రవంతిలోపు ఇప్పటికైనా కలిసింది ఒకే దేశము, ఒకే జెండా, ఒకే చట్టం, ఒకే లౌకిక రాజ్యాంగం ఉండాలనే భారత రాజ్యాంగం కోరుకుంటుంది. దానికే ఇది ప్రతీక. అది కేవలం తాత్కాలికమైన ఒక చర్య మాత్రమే, అది కాదని చెప్పిందండి. కాబట్టి మనము గమనించాల్సింది ఏంటంటే మన దేశ చరిత్రని శాస్త్రీయంగా మన ప్రాచీన సాహిత్యాన్ని కానీ మనకున్న సాహిత్యాన్ని కానీ కరెక్ట్గా మనం అర్థం చేసుకున్నట్లయితే తప్పుడు భావాలకు తప్పుడు సిద్ధాంతాలకు పోవడానికి ఆస్కారం ఉండదు. చాలామందికి మన చరిత్రే మనకు తెలియదు. మనం మొన్న రీసెంట్గా పార్లమెంట్లో చూసాం, సంస్కృతం ప్ర- కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే అసలు సంస్కృతం ఎందుకండి అన్న ఒక నాయకుడు, డిఎంకే నాయకుడు పార్లమెంట్లోనే మాట్లాడాడు. మన ప్రధానమైన సాహిత్యం అంతా కూడా సంస్కృతంలోనే ఉన్నది. మన భాషలంతా మన పేర్లన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఎవరి పేర్లను తీసుకోండి, మీరు ఆ డిఎంకే నాయకుల పేరు తీసుకున్నా సంస్కృతంలోనే ఉంటాయి. నీకు అంటే ఒక మూఢత్వము, ఒక వైముఖ్యత ఎంత పెచ్చు పెరిగిపోయిందంటే వాళ్ళ మూలాలనే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గొడ్డలతో కొట్టుకుంటున్నారు, వాళ్ళు తెలియడం లేదు అసలు. వాళ్ళ మూలాలను వాళ్ళు ఛేదించుకుంటున్నారు. అంత ఘోరంగా తయారైపోయారు అన్నమాట. దీని వెనక అంటే అది చాలా పెద్ద విషయం అనుకోండి. చెప్పడం ఏంటంటే మన చారిత్రక మూలాలను శాస్త్రీయంగా పరిశీలించుకోవాలి మనము. అందులో పనికొచ్చే వాటిని తీసుకోవాలి, శాస్త్రీయమైన తీసుకోవాలి, హేతుబద్ధమైన వాటిని తీసుకోవాలి. హేతు విరుద్ధమైనటువంటి మూఢత్వాన్ని పెంచడం, మత మూఢత్వం కానీ ఇంకే రకమైన కుల మూఢత్వం కానీ పెంచే వాటిని తిరస్కరించాలి. అంతేగాని ప్రాచీనం ఉన్న మన మంచితనం అంతా కూడా అసలు ప్రాచీనం అంతా తప్పనడము కరెక్ట్ కాదు. అలాగే ప్రాచీనం అంతా మంచిదే అంతా కరెక్ట్ అనడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకొని చూసినట్లయితే కాశ్మీరియత్ అనేది భారత 5,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. కాబట్టి ఆర్టికల్ 370 రద్దు అనేది అన్ని రకాలుగా భారత లౌకిక ప్రజాస్వామిక దాన్ని కాపాడడానికి తీసుకొచ్చిన చర్య అనుకోవాలి. కానీ ఒక పార్టీ తెచ్చింది కాబట్టి, ఒక నాయకుడు తెచ్చింది కాబట్టి దాని గుడ్డి వ్యతిరేక దీన్ని ఏమంటారంటే వాడు అక్కడ వర్షం పడుతున్నది అన్నాడు కాబట్టి పడుతున్నా కానీ వాడు అన్నాడు కాబట్టి వర్షం పడతలేదు అనాలి మనం. అట్లాంటి మొండి వైఖరికి వెళ్ళొద్దనండి. కాబట్టి సిద్ధాంతం ముఖ్యం కాదు, వాస్తవం, దానివల్ల దేశానికి ప్రయోజనం ఉందా లేదా దాన్నే ప్రధానంగా తీసుకోవాలి అని ఎంత ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇట్ వాస్ ఎలా చెప్పొచ్చు, ఇట్ వాస్ సంథింగ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ knowing something historically on an evening. వాయిస్ వినిపిస్తలేదండి. It was quite engaging lecture to be part of this Friday evening. అది స్పెషల్గా హిస్టరీ మీద అంటూ జరగడం, ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. I think before we move to the responses, the balanced approach that you brought with your final list of things, taking so much of effort in curatively presenting lot of events, lot of incidents, and the vocabulary and the ideology behind the entire history that you just narrated. Brings a quite strong confidence into the very purpose of Center for Social Dialogue యొక్క ఫ్యాసెట్ ని ఇవాళ మీరు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారని చెప్తాను. అండ్ అండ్ టు లుక్ అట్ థింగ్స్, టు లుక్ అట్ హిస్టరీ is always about multiple narratives across one event, or or some way ఐడెంటిఫై మోస్ట్ ఆఫ్ ది ప్యాటర్న్స్ బియాండ్ ఫ్యాక్ట్స్ అని చూడడము, అండ్ హౌ యూ కెన్ యాక్చువల్లీ పర్సనలైజ్, హౌ యూ కెన్ యాక్చువల్లీ మీరు చెబుతున్న ఐడియాలజీ డ్రివన్గా ఎలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న కొన్ని థాట్స్ను, కొన్ని
హిస్టారికల్ ఈవెంట్స్ని ప్రజెంట్ చేశారో, I think this is quite fascinating evening to have in knowing all this. Uh, I I I I thank you a lot for being part of this Saturday, this Friday here. I welcome Professor Balmohan Das Garu to have his word, and let's remember that the session today closes at 7:30, which is a usual time set. So వాయిస్ let's కొంచెం keep. పెంచండి, వినిపిస్తలేదు. There's an issue here, sir. So that's how it is. I welcome Professor Balmohan Das Garu. We'll keep our thoughts brief so Yeah. that we will end the session by 7:30. And thank you. Yeah, I will take just 3 minutes, Ram. ఆనందేశి నాగరాజు గారు విశ్రాంత తహసీల్దార్ అన్నారు. అందులో మీ కమ్యూనికేషన్ లో కూడా అవిశ్రాంత కూడా రాశారు మీరు. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. చాలా సంతోషం. ఎంకామ్ ఎల్ఎల్బి చదివి హిస్టరీలో తర్వాత సంస్కృతంలో మీరు మూలాలకు వెళ్ళి చేయటం చాలా సంతోషం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ ఓన్ పాయింట్, కొంతమంది సమ్ ఆఫ్ అస్ మే నాట్ అగ్రీ, ఓకే, బట్ డిసగ్రిమెంట్ కూడా మనకి రీజన్స్ ఇవ్వాలి తప్పకుండా. మీకు మామిడి గిరిధర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, ప్రజ్ఞాభారతి హైదరాబాదులో దాని ప్రెసిడెంట్ ఆయన. సో మీలాగే వారు కూడా ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మాకు ఈ మధ్యనే విశాఖపట్నంలో ఒక మంచి లెక్చర్ కూడా ఇచ్చారు. వారు చెప్పిన విషయాలు మీరు చెప్పిన విషయాలు చాలా సామీప్యం ఉన్నది. కాకపోతే కొన్ని విషయాలు ఆయన ఇంకా ఎక్కువ చెప్పారు కొంతవరకు. ఇప్పటికీ మీరు చెప్పిన 50 టెంపుల్స్ అన్నారు. 50 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి, 100 టెంపుల్స్ పైన ఉన్నాయి. వాళ్ళు పాడు చేసిన టెంపుల్సే ఒక 500-600 ఉంటాయి అని అన్నారు. తర్వాత శంకరాచార్య అక్కడ శివుడి దేవాలయం జబర్వాన్ పర్వత శ్రేణిపై శివుడి ఆలయం ఒకటి కట్టించారు. అది దాని గురించి కూడా వారు చెప్పడం జరిగింది. హిమాలయాలు, కైలాసం, మనం ఏమిటంటే హిమాలయాలు కైలాసం అంటే శివుడు అక్కడే ఉన్నాడు. శివుడు కైలాసం ముస్లిమ్స్కి వెళ్తుందండి, అది అబ్సర్డ్ కదా అది. కాబట్టి మీరు చెప్పిన ప్రకారం మతమౌఢ్యంతో కొంతవరకు వాళ్ళు వెళ్ళగొట్టిన మాట నిజమనే అనుకోవాలి. ఒకానొకప్పుడు మేము చిన్నప్పుడు పెళ్ళైపోతే పెళ్ళాన్ని తీసుకొని, లేకపోతే అమ్మాయి మొగుడిని తీసుకొని హనీమూన్ వెళ్ళాలనుకునేవారు కాశ్మీర్. కొన్నాళ్ళకి అసలు హనీమూన్ కాదు, నాకైతే చాలాసార్లు ఇన్విటేషన్ వచ్చినా వెళ్ళటం మానేశాను. ఎందుకంటే అక్కడికి వెళ్తే తిరిగి వస్తామో లేదో అన్న భయం కూడా కలిగింది. సో ఆ పరిస్థితుల్లో ఈ స్పెషల్ స్టేటస్ తీసేయటం అన్నది అందరూ మనసులో ఏదో కొంతవరకు చెప్పారేమో కానీ ఆ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. I welcome Dr. Chelikani Garu to have his word. Unmute చేసుకోండి సార్. ముఖ్యంగా ఆనందేశ నాగరాజు గారు కాంటెంపరీ కాశ్మీర్ ప్రాబ్లమ్స్ మనం ఫాలో అవుతున్నాము, కానీ ప్రాచీన కాశ్మీర్ విషయంలో వారు చాలా క్షుణ్ణంగా విశదీకరించి చరిత్రాత్మకంగా వారిని మనకి అందజేశారు. ఆ చరిత్ర ఆ విషయంలో చాలా నేర్చుకున్నాము. చేత సంతోషం. కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లం రావడానికి, దానికి పూర్వాపరాలు తెలుసుకోవడానికి బాగా ఉపయోగించింది. అంచేత ఇది వారు కృతజ్ఞత తెలుపుతున్నాను. దాని చేత బాగుంది. ఇలాంటి స్టడీ చేసి కాశ్మీరియత అనేది ఎప్పటి నుంచి మొదలైందో అనేది ఇప్పుడు పార్టీలకు అనుకూలంగా ఇప్పుడు విశదీంచి చెప్తున్నారు. కానీ అలా కాకుండా ఆయన జియోగ్రఫికల్గా, హిస్టారికల్గా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పారు. అని చేత కొత్త విషయాలు నేర్చుకున్నందుకు సంతోషం. థ్యాంక్స్. Thank you, sir. I welcome Patanjali Garu to have his word. పతంజలి గారు. నమస్తే అండి అందరికీ. చాలా సంతోషము, చక్కటి విషయాలు చెప్పారు. కాశ్మీర్ గురించి ప్రాచీన విషయాలు, అందులో
సంస్కృత సాహిత్యానికి ఇట్స్ ఎ క్రాడిల్ ఫర్ సాంస్క్రిట్ లిటరేచర్ యాక్చువల్గా అదంతా కూడా. ఆయన చాలా మంది పేర్లు చెప్పారు. నిజంగానే అది చాలా గొప్ప కంట్రిబ్యూషన్ ఇది, పర్టికులర్లీ ఫ్రమ్ 8th century టు 7th century టు 11th century 12th century వరకు కూడా మొత్తం భారతదేశంలో ఉన్న సంస్కృత సాహిత్యం మొత్తానికి కూడా కాశ్మీరే ఇది చేసింది అనమాట. మొత్తం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే చేశారు. అక్కడ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చెప్పారు. చాలా బాగుంది, మంచి లెక్చర్ అండి, చాలా సంతోషం అండి. ఓకే, యాక్చువల్గా టైం లేదు అందుకని చెప్పి నేను ఇది చేయట్లేదు. లేకపోతే యాక్చువల్గా కాశ్మీర్ ఆ నైట్ ఏం జరిగింది యాక్చువల్గా, ఏది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రైబల్స్ అందరూ వచ్చినప్పుడు ఏం జరిగింది అదంతా కూడా. ఎందుకంటే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని నేను బుక్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాంట్లో ఒక చాప్టర్ ఉంది, కాశ్మీర్లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందని ఒక చాప్టర్ అంతా దాని మీదనే ఉంది. అద్భుతమైన చాప్టర్, అంటే మినిట్ బై మినిట్ ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది. యాక్చువల్గా ఆ శ్రీనగర్ మీదకి వాళ్ళు బయలుదేరారనే మాట ఇండియాలో అసలు ఎవరికీ తెలియదు. ఎవరికి తెలియని సందర్భంలో పాకిస్తాన్లో ఉన్న బ్రిటిష్ సైనిక కమాండర్ ఇన్ చీఫ్కి తెలిస్తే ఆయన ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్కి చెబితే ఆయన మౌంట్ బ్యాటన్కి చెబితే అప్పుడు మళ్ళీ నెహ్రూ గారు వాళ్ళందరూ ఒక పార్టీలో ఉంటే అక్కడ చెప్పారు. అక్కడి నుంచి మొదలయ్యి వీళ్ళు ఇది చేయడం అదంతా అవుతుంది. చాలా చక్కటి ఇది ఉంది దాంట్లో. ఓకే, దట్ ఈస్ ఫర్ నాట్ వర్షన్. ఎందుకంటే ఇక్కడ మనకి టాపిక్ కాశ్మీరియత్ కాబట్టి ఆ కాశ్మీరియత్ అంటే ఏమిటి, దాన్ని ఎట్లా రక్షించుకోలేకపోతున్నాము, ఈ రెండింటి మీద కూడా ఆయన ఆవేదన కూడా చెప్పారు. సంతోషం అండి, చాలా సంతోషం. Yeah, thank you, sir. I welcome Sudhimati garu to have her word. అందరికీ నమస్కారం అండి. చాలా విశదంగా చెప్పారండి. ముఖ్యంగా అసలు హిస్టరీని ఎలా అర్థం చేసుకోవాలి, హిస్టారికల్ నవల్స్ చదివి చాలా ఆనందిస్తుంటాము. అందులో ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్ కలిసిపోయి ఉంటుంది, ఏది నిజమో ఎంతవరకు కల్పనో అర్థం కాదు. అలాంటిది ఎలా చదవాలి, అసలు ఒక పుస్తకాన్ని కానీ ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా విశదంగా చెప్పారు. మాకు ఈ విషయంలో నాలెడ్జ్ చాలా తక్కువ, కానీ ఏదో తెలిసినట్టుగా అనిపించింది కొంతవరకైనా. చెప్పిన విధానం ఎక్కువ కూర్చోలేనండి. థ్యాంక్ యూ అమ్మా. సో మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు మ్యూట్ అయిపోయారు. మీరు మ్యూట్ అయిపోయారు సుధీమతి గారు. నేను థ్యాంక్స్ చెప్పేశాను. ఓకే ఓకే ఓకే. ఐ వెల్కమ్ ప్రసాద్ రావు గారు టు హ్యావ్ హిస్ వర్డ్. సార్ అన్మ్యూట్ చేసుకొని మీ థాట్స్ షేర్ చేయండి. Hello. ప్రసాద్ Can రావు you గారు. hear, sir? యా ప్లీజ్. Yeah, చాలా థ్యాంక్స్ అండి. This is the first session of yours I've been trying to follow. ఎందుకంటే చల్కని గారు చాలా చెప్పేవారు ఎప్పుడూను, మీ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని. And today I have personally I have witnessed it, and I'm really thankful to include myself here. Nagaraj garu used to come very often to our office, బట్ ఆయన ఇంత చక్కటి పుస్తకాలు రాశారు ఇన్ని అని మాకు ఎప్పుడు అనుకోలేదు. వి నెవర్ థాట్ అబౌట్ ఇట్, బట్ హి హస్ గివెన్ ఎ వండర్ఫుల్, అంటే వెరీ ఇంత ఏన్షియంట్ దీని నుంచి అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి మెల్లిగా హీ హాస్ బ్రాట్ ఇట్ టు ద లేటెస్ట్ పొజిషన్ వరకు ఆ పుస్తకాల్లో హీ హాస్ కవర్డ్. థ్యాంక్స్ అలాట్ అండి. సుధీమతి గారు చెప్పినట్లు చాలా విషయాలు మాకు తెలియవు, బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ హియర్ అండ్ దేర్ వేర్ వీ గాట్ ఫ్రమ్ సమ్ నావెల్స్, కానీ దీంట్లో వచ్చి చదివి మేము ఎడిటోరియల్స్ చదివి దాంట్లో కొంచెం తెలుస్తుంది, దాంట్లో మీరు చాలా కవర్ చేశారండి. చాలా థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వెల్కమ్ డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నాగరాజు గారు కాశ్మీరియతకు సంబంధించినటువంటి వెనకల స్టోరీ జనరల్ గా మనకందరికి కూడా చాలా తెలియదు. వాటన్నిటి గురించి కూడా చాలా చక్కగా చెప్పినారు. కలహనుడు గురించి, రాజతరంగిణి, ఇవన్నీ కూడా సరే మామూలుగా చదవడం అన్నటువంటిది కొంత క్రీస్తు పూర్వము 2026 సంవత్సరం లేదా 1948 సంవత్సరంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా మైథలాజికల్ ఆస్పెక్ట్స్ లాగా అనుకున్నా కానీ సరే, అసలు మన అంటే చరిత్రతోటి కొంత మనం ముడిపెట్టుకోగలిగితే కొంత అవగాహన, ఇంకా కొంత పర్స్పెక్టివ్ అన్నటువంటిది మనకు బ్రాడర్ కావడానికి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్
థింగ్. ఇక రెండోది ఏమనంటే అది జస్ట్ అండర్స్టాండింగ్ కు వాటికి ఆ బ్యాక్ డ్రాప్ అన్నటువంటిది మనకు పనికొస్తుందే తప్ప ఇప్పుడు దాని మీద క్లెయిమ్స్ ను వాటినన్నిటినీ కూడా సాధికారం చేసుకోవడానికి అవి పనిచేయదు. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ కంటెక్స్ట్ లో నిర్ణయాలు జరిగినాయి అన్నటువంటిది కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఉన్నటువంటి కంటెక్స్ట్ ఏమనంటే ఆ టైంకి కాశ్మీర్ అన్నటువంటిది ఇట్ ఈస్ ఏ సావరిన్ స్టేట్. ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ సావరిన్ స్టేట్స్. అది మిగతా భారతదేశంలో ఉన్నటువంటి మిగతా ప్రైవేట్ పర్సన్స్ లాగా వీటిలాగా అదొక భాగం అన్నటువంటిది కాదు. అది వాళ్ళకి ఆ ఛాయిస్ అన్నటువంటిది ఉండేది. కాశ్మీర్ వాళ్ళకి ఆ కాశ్మీర్ మహారాజుకు ఎటు దూకాలా, ఇటు దూకాలనా అటు దూకాలనా అన్నటువంటిది ఇది అనేది ఉంది. ఆ రకమైనటువంటిది ఇది. రెండోది ఆ రకమైనటువంటిది ఇది హైదరాబాద్ ముస్లిం నవాబు కూడా ఉంది, కానీ వాడు చుట్టూ భారతదేశం సరౌండ్ ఉంది కాబట్టి ఈ హ్యాడ్ నో అదర్ గో. అది టోటల్ గా మన భారతదేశంలో ఒక భాగం లాగా వాడికి ఇష్టం లేకపోయినా కానీ సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఉండింది. వీడికి కాశ్మీర్ రాజా సింగ్ మాత్రము ఆ ఛాయిస్ అన్నటువంటిది ఉండింది. కాబట్టి ఇట్ వాజ్ నాట్ ఏ మెర్జర్. టోటల్ మిగతా అన్ని కూడా మెర్జ్ అయినట్టు భారతదేశంలో కాశ్మీర్ ఒకటి మెర్జ్ కాలేదు. కాకుండా ఇట్ ఈస్ ఎక్సీడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, కమ్యూనికేషన్, వీటిల్లో మాత్రమే మేము మీతోటి కలిసి ఉంటాము అన్నటువంటి దానికి లోబడి 370 ఆర్టికల్ అన్నటువంటిది వచ్చింది. ఈ 370 ఆర్టికల్ అన్నటువంటిది రియల్ గా ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్. ఏది ఆగస్టు 5, 2019 నాడు జరిగినటువంటిది ఒక ల్యాండ్ మార్క్ యాక్టివిటీ. ఈ ల్యాండ్ మార్క్ యాక్టివిటీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంత అంగీకారం యోగ్యంగా ఉంది, ఎంత డెమోక్రటిక్ గా జరిగింది, సుప్రీంకోర్టు కూడా ఎంత డెమోక్రటిక్ గా వ్యవహరించింది, ఇట్లాంటి అన్ని విషయాలు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా జనాలు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అన్నటువంటిది కాదు. కాశ్మీర్ లో ఉన్నటువంటి జనాలు వాళ్ళు అక్కడ ఏమనుకుంటున్నారు, వాళ్ళు నిజంగా మనతోటి కలిసి ఉండడానికి సంతోషంగా ఉన్నారా లేదా, ఇవి చాలా ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్స్. వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోకపోతే అంటే ఆ కాంటెక్స్ట్ ను వాటన్నిటిని కూడా ఏ పరిస్థితుల్లో వాళ్ళు భారతదేశంతో కలిసి ఉండడానికి అన్నటువంటి విషయాలు అనేది కాకుండా అంతకంటే ముందుగానే ఇది మనకు సంబంధించింది అని అనుకుంటే మానస సరోవరం కూడా మనకు సంబంధించింది. ఆ రకంగా అనుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని భూభాగాలు కూడా మనకు సంబంధించినటువంటివే. ఇట్లాంటి రీజనింగ్ లోకి పోతే మాత్రము ఇబ్బందికరంగా అన్నటువంటిది అవుతుంది. ఇండియా ఈజ్ ఏ వెరీ డైవర్స్డ్ కంట్రీ. నాగాలాండ్ కూడా ఆ రకమైనటువంటి ప్రత్యేకతలు అన్నటువంటివి ఉన్నాయి. ఈ ప్రత్యేకతలను వీటినన్నిటినీ గుర్తించి గౌరవించినప్పుడు, ఈ డైవర్సిటీని మనం గుర్తించగలిగినప్పుడు మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి డైవర్సిటీని గుర్తించకుండా ఒకే దేశము, ఒకే భాష, ఒకే మతం ఇట్లాంటి డైలాగులు అన్నటువంటివి ఏ రోజైతే డెవలప్ అవుతాయో ఆ రోజు భారతదేశానికి నిజమైనటువంటి వినాశనం అన్నటువంటిది మొదలవుతుంది అన్నటువంటి కన్విక్షన్ తోటి నేను ఉన్నాను. కాబట్టి ఈవెన్ నాగాలాండ్ లో వాళ్లకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా సపరేట్, వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. నాగాలాండ్ లోనే కాదు, నాగాలాండ్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కూడా వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవన్నీ కూడా ఇచ్చినారు. ఇవన్నీ ఎందుకు ఇచ్చినారు అని అంటే మనం అందరం కూడా భారతదేశంలో వివిధ మతాలున్నా వివిధ జాతులున్నా అన్ని కలిసి ఉండాలా అని చెప్పేసి. ఆర్యావర్తనము, ఈరోజు ఆర్యావర్తనాన్ని ఒప్పుకుంటే ద్రవిడులుగా మనం సింగిల్ అవుట్ అయిపోతాం. ఈ రోజు జెనెటిక్ కూడా ఆ రకంగా జెనెటిక్ ఉన్నటువంటిది కూడా చెప్పడం లేదు. కాశ్మీర్ లో ఉన్నటువంటి పండిట్లది, కాశ్మీర్ లో ఉన్నటువంటి ముస్లింలది ఒకటే జెనెటిక్ మేకప్. అవన్నీ కూడా దే ఆర్ ఆల్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఇక్కడ ఉన్నటువంటి మాలామాదిగల జెనెటిక్ మేకప్, కాశ్మీర్ లో ఉన్నటువంటి ముస్లింల జెనెటిక్ మేకప్ డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటది. ఇట్లాంటి వీటినన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా. కాశ్మీర్ పండిట్ల మీద కూడా దౌర్జన్యాలు అన్నటువంటివి జరిగినటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి దౌర్జన్యాలన్నీ వాళ్ళ మీద జరిగినాయి. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మొన్న పార్లమెంట్ లో అడిగితే మీరు ఏం చేసినారు, కాశ్మీర్ పండిట్లను ఎంతమందికి తీసుకొని వచ్చినారు,
ఎన్నిక అని అడిగితే దాని దగ్గర ఏమి లేవు, వాళ్ళకి ఇల్లు కట్టించినాము, ఇల్లు కట్టించినా సరే ఎంతమంది వచ్చి వాళ్ళు దాంట్లో ఉంటున్నారు అన్నటువంటి దానికి ఇదేం లేదు. కాబట్టి లెట్ us see facts as facts. ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్. ఈ సీక్రెట్స్ ను వీటిని మనము దృష్టిలో పెట్టుకొని మనము వీటన్నిటిని కూడా తప్పనిసరిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక చక్కటి ఆలోచనకి పురిగొల్పినటువంటి నాగరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఈ కాశ్మీర్ ఇష్యూ మీద అసలు కాన్స్టిట్యూషనల్ గా ఏం పొరపాట్లు జరిగినాయి, చంద్రచూడ్ ఏ రకంగా కాన్స్టిట్యూషన్ అన్నటువంటి దాన్ని అతడు ఇన్నోవేటివ్ గా మిస్ ఇంటర్ప్రిటేషన్, ఐఎమ్ యూజింగ్ దీస్ వర్డ్స్, మిస్ ఇంటర్ప్రిటేషన్ అన్నటువంటిది చేయడం అనేది జరిగింది. అసలు జరిగింది అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 317 లేదా డిఆపరేషనలైజ్డ్ ఆఫ్ 370 ఆర్టికల్, ఇట్లాంటి అనేక విషయాల మీద చర్చకు పురిగొల్పినటువంటి నాగరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని మీద మరింత సమాచారం కూడా మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పేసి రవికుమార్ గారిని, రామ్ గారిని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐ వెల్కమ్. కొంచెం నేను ప్రతిస్పందిస్తాను. యా సార్, యా. అంటే నేను రెస్పాన్సెస్ ఫినిష్ చేసి ఓకే ఇమీడియట్ గా చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మాట్లాడి చెప్తే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే, ఈ కాశ్మీరు అబ్రోగేషన్ ఆఫ్ 370 అనేది భారతదేశంలో కలవడం అనేది విలీనం కాదు, చారిత్రక టెక్నికల్ పాయింట్ అని చెప్పారు. అట్లాగే మిగతా వాటితో కూడా పోల్చారు, నాగాలాండ్తో. కానీ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, పాకిస్తాను కాశ్మీర్ అనేది ఒక రాజరిక వంశ పాలన ఉన్నా కానీ అది భారతదేశ భాగం కాదనేది ఎప్పుడు చారిత్రక ఆధారం లేకుండా లేదు, ఎప్పటికి కూడా ఉన్నది. అది భారతదేశం 47లో స్వాతంత్రం వచ్చే కాలానికి కూడా కాశ్మీర్ ఒక సంస్థానంగా ఉన్నా కానీ అది భారతదేశంలో భాగంగానే ఉన్నది, కానీ ఏదో విదేశాల్లో మియాన్మార్ లాగానో లేకపోతే దానిలాగానో లేదు. ప్రత్యేకం ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ ఏంటంటే, అన్నారు నాగాలాండ్లో ఇక్కడ తెలంగాణ ఉన్నది, ఈ రాజు కలవడానికి ఇష్టం లేదు కాబట్టి అక్కడ పోవడానికి కాశ్మీరు పాకిస్తాన్లో కలవాలని అతను కోరుకున్నాడు. కానీ హిందూ జనాభా అధికంగా ఉన్నది, చుట్టుపక్కలంతా కూడా ల్యాండ్ లాక్ అయి ఉన్నది కాబట్టి పోవడానికి కుదరలేదు అతనికి, టెక్నికల్గా ఇంపాసిబుల్ కాబట్టి అయిపోయిందన్న. కానీ మొత్తము మన తెలంగాణ సంస్థాన చరిత్ర తీసినట్లయితే ఎప్పుడు వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉన్నది. అతను ముస్లిం రాజైనంత మాత్రాన నేను అక్కడ కలుస్తానంటే కుదరదు. అది నువ్వు టెక్నికల్ పాయింట్ చూడడం తప్పు. ఒక జాతి చరిత్రను చూసినప్పుడు ఆ జాతి చరిత్రను చూడాలి, కానీ టెక్నికల్గా 2 పాయింట్లు పట్టుకొని ఇది ఉన్నది కాబట్టి టెక్నికల్గా మనం కలవాలనుకుంటాము, కలవకపోవచ్చు, ఆ రాజన్నాడు, అది తీసుకోవడం కరెక్ట్ కాదు. చరిత్రని చరిత్రలాగా చూడాలి. టెక్నికాలిటీలో పోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా ఇప్పుడు నాగాలాండ్ కూడా చెప్పారు, దాన్ని కూడా నేను చెప్పాలని చాలా ఉన్నది. ఉదాహరణకు జాతులు ఒక ముఖ్యమైన విషయం మీరు పాయింట్అవుట్ చేసి కరెక్టే. అది జాతులు అన్నీ కలిసి ఉన్నప్పుడే భారతదేశం ఉంటుంది. ఇది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మన దేశంలో నుండి జాతులు కానీ కులాలు కానీ భాషలు కానీ ప్రపంచంలో ఎక్కడా లేవు. మన రాజ్యాంగంలోనే అన్ని భాషలకు అన్ని మతాలకు సమాన ప్రతిపత్తి సమానమైన ఉన్నది. అటువంటిప్పుడు నీకు దానికి ప్రత్యేక హోదా కావాల్సిన అవసరం ఏమున్నది? మన దగ్గర ఎన్ని భాషలు అన్నీ కలిసే ఉన్నాయి, ఎన్ని సంస్కృతులు అన్నీ కలిసే ఉన్నాయి, దాన్ని ప్రత్యేక ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? దీని కీలకమైన హిడెన్ అజెండా ఏంటంటే, ఒక మతాన్ని జాతిగా వాళ్ళు ప్రచారం చేస్తున్నాం, దాన్ని కప్పించుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాం. ఇది మనం పాయింట్అవుట్ చేయాలి. ఇది ముఖ్యమైన విషయం. మతం ఎప్పుడు జాతి కాదు. కాశ్మీర్లో వాళ్ళు చెప్తున్నటువంటిది కశ్మీరియత్ అనేది నేను చెప్పిన పాయింట్ అదే. మీకు ఆ మెయిన్ పాయింట్ మిస్ అయితే మీతంతా మిస్ అయిపోతుంది. కశ్మీరియత్ అనేది ఒక మతం కాదు. ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర చూసినట్టయితే నేను ఎంత ఎగ్జాంపుల్స్ చెప్పాను, అది మనం ఫస్ట్ గుర్తించాలి. కశ్మీర్ అనేది మతం కాదు, అది ఒక ఇప్పుడు మీరు అన్నట్టే అన్ని రకాల భాషలు, అన్ని రకాల మతాలు, అన్ని రకాల సంస్కృతులు, అటు మీరు నాగా జాతి వాళ్ళు, ఇటు బౌద్ధులు, ఇటు సిక్కులు, డోగ్రాలు, అన్ని రకాల వాళ్ళు కలిసిన ఒక సంస్కృతి, మిశ్రమ సంస్కృతి ఉన్నది. దాన్ని కాపాడాలని ఎట్లా చూసుకోవాలి, కానీ అందులో ఒక వర్గం వారికే ప్రత్యేకతలు ఇచ్చి మిగతా వాళ్లకు నువ్వు అక్కడున్న వాళ్ళకి ఏదంటే అది మళ్ళీ వేర్పాటువాదం కిందికి వెళ్తుంది. అది కరెక్ట్ కాదు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పారు, అంటే ఇందులో సంబంధం లేదు కానీ మళ్ళీ చెప్తున్నాను. అంటే ద్రవిడులు, ఆర్యులు ఇవన్నీ అంటే డివిజన్ తెచ్చేటి ఇవన్నీ కూడా. ఒకవైపు మీరు భారతదేశం అంతా భిన్న సంస్కృతులు, భిన్న మతాలు అన్నీ కలిసి ఉండాలని చెప్తూనే ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు,
బ్రాహ్మణులు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు తక్కువ, వాళ్ళు తక్కువ అని చెప్తున్నారంటే యు ఆర్ క్రియేటింగ్ డిసెన్షన్. వాళ్ళ మధ్య వైరుధ్యాలు క్రియేట్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా సంస్కృతులు వేరైనా, ఎన్ని మతాలు వేరైనా, ఎన్ని భాషలు వేరైనా, ఎన్ని సంస్కృతులు వేరైనా, అందరి కలిసి ఉండేటువంటి కల్చర్ కానీ, అందరు కలిసి ఉండేటువంటి రాజ్యాంగం మనకున్నది. రాజ్యాంగంలో అన్ని ప్రొటెక్షన్లు మనకున్నాయి. మత స్వేచ్ఛ ఉన్నది, వాక్ స్వాతంత్రం ఉన్నది, మీ భాషకు ప్రొటెక్షన్ ఉన్నది, అన్నిటికున్నది. అటువంటి వాళ్ళ ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే అవసరం ఏమున్నది? అట్లా ఇవ్వడం వల్ల, అదే కాదు, మీరు అక్కడున్న వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారంటే, తిరుగుబాటు చేసే వాళ్ళంతా కూడా ఒక మత ప్రాతిపదికని పైకి చెప్పకుండా హిడెన్ అజెండా పెట్టుకొని చేస్తున్నారు. కానీ దాని వెనుక ఒక ప్రజా సమీకరణం లేదు. వాళ్ళకు ఆజాద్ అంటే వేటికి ఆజాదీ చెప్తున్నారు వాళ్ళు. అక్కడ మీకు ఈ ఆర్టికల్ 370 కంటే తీసే ముందు మన దేశం జెండా ఎగిరేసడానికి కూడా భయపడే పరిస్థితి, అంత భీకరమైన పరిస్థితి క్రియేట్ చేశారు అక్కడ. మన దేశం మీకు రాజ్యాంగంలో ఉంటూ చేయొచ్చు అన్నా కానీ అటు పరిస్థితి లేవు. నీ ఈ పార్టీ అటు పార్టీ అని బ్లేమ్ చేయడం లేదు. పరిస్థితులు ఎంత దిగజారినాయి అంటే అక్కడ ఒక భారతీయుడు అని చెప్పుకోవడానికి లేదు. ఒక మత ప్రాతిపదికన వాళ్ళు పాకిస్తాన్కు వాళ్ళు మద్దతు దేశమని కానీ, లేకపోతే అదొక లౌకిక దేశమని పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళు పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇస్లామిక్ కంట్రీ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఇది చారిత్రక వాస్తవం. అదే వాళ్ళు మిగతా దేశానికి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? కాశ్మీరత్ వాళ్ళు, కాశ్మీరత్ అనేది దానికి లింక్ ఎందుకు, పాకిస్తాన్కి ఎందుకు లింక్ పెట్టారు? ఎందుకంటే మతమే వాళ్ళ మూల సూత్రం. అది చెప్పుకోకుండా పైనుంచి తేనె పూసినట్టుగా ఇది ప్రజాస్వామ్యము, ఇది మా కల్చరు, ఇది మా సెపరేట్ ప్రత్యేకత అని సిగర్ కోటింగ్ కొడుతున్నారు అన్న. అందుకే నేను ఈ చరిత్ర మొత్తం చెప్పేది. ఎందుకంటే ఇవన్నీ కలిసినదే కాశ్మీరియత్. దాన్ని నిలుపుకోవాలంటే నువ్వు ఒక వర్గానికి సంబంధించినది ఒకే దాన్ని కొట్టుకుంటూ వచ్చేసి మిగతా వాళ్ళందరికీ, అక్కడ ఎన్నిసార్లు దేవాలయాల మీద ధ్వంసం జరగలేదు, క్రిస్టియన్ల మీద ధ్వంసం జరగలేదు, అన్ని రకాలు ఉన్నాయి అని ఎక్కడ చెప్పరు. అవి ఎందుకు చెప్పారంటే అక్కడ వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి వారు ఏం కోరుతున్నారు అని చెప్తారు. అట్లా జనాభా ప్రాతిపదికన వాళ్ళకు ఆధిక్యత ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ కలిసిపోవాలనుకుంటే, భారతదేశంలో 80% మంది హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ దేశం ప్రకటించాలి. అదే లాజిక్ కరెక్ట్ అయితే. అది తప్పు. మత ప్రాతిపదిక పైన ఒక దేశంని కానీ, కుల ప్రాతిపదిక కానీ ఒక దేశం మన రాజ్యాంగమే ఒప్పుకోదు. మనం అది గమనించాలి. మెజార్టీ ప్రకారం వెళ్ళాలనే తప్పు. అది తీసుకుంటే మీరు అక్కడ కాశ్మీర్లో వాళ్ళు ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఆజాదీ కోరుకుంటారు, ఇచ్చేసేయాలంటే భారతదేశం 80% మంది హిందువులు ఉన్నారు, వాళ్ళంతా హిందూ రాష్ట్రం కావాలంటే ఇచ్చేస్తారా? రాజ్యాంగ విరుద్ధం అది. అది ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, భారతదేశ ప్రజలు కూడా ఒప్పుకోరు. మన దేశంలో ఉన్నటువంటి మతాలు, జాతులు ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను. నాగా జాతుల నుంచి ఎన్నో ఉన్నాయి. నాగా జాతులు మొట్టమొదటి ఉన్నది కాశ్మీర్లో కూడా చెప్పాను. అవన్నీ కలిసిమెలిసి ఎప్పుడు ఉంటాయంటే వాళ్ళు ఇండివిజువల్ ఐడెంటిటీని కాపాడుకుంటూనే అందరితో సామరస్యంగా ఉంటూ ఈ దేశమంతా ఒకటి. నీ భాష, సంస్కృతి, కులము, మతము ఏదైనా ఉన్నా కానీ భారతదేశం అంతా ఒకటి. ఒకరొకరు రెస్పెక్ట్ ఇస్తూ బతకాలి. అంతేగాని ఒకరు అణచివేసి ఒకరిని ఆధిపత్యం చేస్తే నడవదనేది ఉన్నప్పుడు మాత్రమే భారతదేశం లౌకిక ప్రజాస్వామిక దేశంగా ఉంటుంది. వాళ్ళు తెచ్చే ఆజాదీ గురించి తెచ్చిన తర్వాత ఏముంటుందని అడగండి. ఇస్లామిక్ కంట్రీ అంటారు వాళ్ళు అన్ని అజెండాలన్నీ అవే. అయితే కలిస్తే పాకిస్తాన్లో కలవాలి, లేకపోతే మేము ఇస్లామిక్ కంట్రీ అవుతామంటారు. ఇవన్నీ ఆజాదీ గురించి చెప్పే వాళ్ళు చెప్పరు, టెక్నికల్ పాయింట్స్ తీస్తూ ఉంటారు. వాస్తవం మనకు వెళ్ళినట్లయితే నిజం తెలుస్తుంది. ఇదే విషయం మీద నేను అమీర్ దల్వాయి గారి బుక్ కూడా నేను ట్రాన్స్లేట్ చేశాను. పొద్దు దాని మీద పరిచయం చేస్తాను. ఆయన ముస్లిం మొట్టమొదటి సంఘ సంస్కర్త అమీర్ దల్వాయి గారు. ఆయన అంబేద్కర్ ఎట్లయితే దళితులకు సంఘ సంస్కృతిలో ఎట్లా మూల పురుషుడో, గాంధీ ఎట్లయితే హిందువులకు సంస్కరణ తెచ్చడం ఎట్లనో, అమీర్ దల్వాయి గారు ముస్లింలలో చైతన్యం కూడా అంత పాటుపడ్డాడు. ఆయన ఈ నాగాలాండ్ ఇష్యూ మీద చాలా క్లియర్ కట్గా చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రస్తుతం అనుకోండి, మీరు చాలా విషయాలు చెప్పారు. ఉదాహరణకు జెనెటిక్స్ కూడా చెప్పారు. దీనిపైన కూడా నేను రాశాను ఇంకో ఆర్టికల్. అంటే ఇది పరిధిలో లేదు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము వాళ్ళు నేను అందుకే చెప్పాను, ఆజాదీ అంటే ఒక పదాలను వాడి వాళ్ళు మభ్య పెడుతూ ఉంటారు. మనం వాటికి టార్గెట్ టెక్నికల్ తీసుకొని వెళ్ళొద్దు. ఆజాదీ అంటే నేను చెప్పాను, ఆజాదీ అంటే ఎవరికి ఆజాదీ? ఒక మతానికి ఆజాదీని మనం ఆజాదీగా ఎప్పుడు తీసుకోవద్దు. అసలు మా మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావన భారతదేశం పరిధి అది వ్యక్తిగతం చేయాలి. ఒక మనిషి ఐడెంటిటీని ఒక మతానికి, కులానికి పరిమితం చేసి చూడడము ఐడెంటిటీ పాలిటిక్స్ కాదు. అది తాదాత్మ్య రాజకీయాలు అంటాను దాన్ని. అంటే యువర్ ఐడెంటిఫై ఎంటైర్ పర్సనాలిటీని ఒక చిన్నదానికి మనం పరిమితం చేసుకుంటున్నావు. తాదాత్మ్యం దానిలో మనం లీనమైపోతున్నాం. అది కాదు. మనది ఐడెంటిటీ దేనికి ఉండాలి? ప్రజాస్వామ్యానికి ఉండాలి, లౌకికవాదానికి ఉండాలి, భారతదేశం మొత్తానికి మనము విధేయులమే ఉండాలి. అంతేగాని ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి
మనం లిమిటెడ్గా ఆలోచిస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా మంది చూస్తుంటే పెద్ద పెద్ద పదాలు వాడతారు. థ్యాంక్ యూ సార్. మనం దాన్ని డిసెక్ట్ చేస్తూ వెళ్తే వాళ్ళ వెనుకకున్న హిడెన్ అజెండాలు బయటకు వస్తాయి అన్నమాట. అంటే ఇంకా చాలా, ఇంకా నేను బ్రీఫ్గా చెప్పిన దాంట్లో కాశ్మీర్ దాంట్లో ఇంకా చాలా నేను ఉన్నాయి నా నోట్స్. కానీ ఎందుకంటే మన 1 hour మీటింగ్ కాబట్టి నేను చెప్పలేదు. ఉదాహరణకి ఇప్పుడు మార్కండే దేవాలయాన్ని మొత్తం నాశనం చేశారు, సినిమాలలో భూత్ బంగ్లా లాగా చూపిస్తారు. ఎందుకంటే మనకి ఎంత అవసరమో చరిత్రను ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వడానికి ఎంత అవసరమో అంత మట్టుకే నేను లిమిట్లో చెప్పాను. నేను దీని జెనెటిక్స్ మీద కూడా నేను ఆర్టికల్ రాశాను. సరే, తర్వాత మనం ఎప్పుడన్నా వీలున్నప్పుడు మీ పర్సనల్గా కానీ మనం మాట్లాడదామండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక దేశం అనేది జాతిని మనం ఇప్పటికే 2 సార్లు చారిత్రక పొరపాటు చేశాం. పాకిస్తాన్ ఏర్పడిందే ఆ మిస్కన్సెప్షన్తో. ఒక మతాన్ని జాతీయతగా భ్రమించి మనం పాకిస్తాన్ పోగొట్టుకున్నాం. దాన్ని సమర్థించారు ఎంతోమంది. మళ్ళీ అదే భ్రమలో ఉండి మళ్ళీ కాశ్మీరేత్ అని దాన్ని తోకలు అవి పెట్టి రకరకాలు పెట్టి చేశారు. అది విఫలమైంది అనుకోండి. నేను పొలిటిక్స్కి వెళ్ళను నేను. నాకు ఎందుకంటే ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అన్ని పార్టీలో నేను ఒక ఏమంటారంటే కొంచెము అపనమ్మకంతో చూస్తాను అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఒక రకమైన అజెండాలు ఉంటాయి, ఏ పార్టీకైనా కానీ. ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే అన్ని రకాల మతతత్వాలని మనము ఫైట్ చేయాలి, అన్ని రకాల వేర్పాటువాదాలను ఫైట్ చేయాలి. అప్పుడే మనం ఒక దేశంగా ఉండగలుగుతాం. ఒకవైపు మొగ్గినమంటే ఇంకొకటి తలెత్తుతుంది. నా బుక్లో కూడా నేను చెప్పాను, మతతత్వం అనేది ఒక వైరస్ లాంటిది అనమాట. అది వైరస్ ఏది, అది దానితో బతకదు, అది ఇంకొక జీవి మీదనే బతుకుతుంది. ఈ మతత్వం వైరస్ అది ఏంటంటే అది ఇంకొక మతత్వం మీద బతుకుతుంది. హిందూ మతత్వం ఉన్నది అనుకో, ముస్లిం మతత్వం చూసి అగో వాడికి ఉన్నాడు కాబట్టి మనల్ని మింగేస్తాడు కాబట్టి అని భయపెడుతుంది. లేకపోతే ఇది బతకదు. అట్లాగే ముస్లిం మతం హిందువులు చూసారా మనం అనుకోదొక్కుతున్నారు, లేకపోతే అది బతకదు. అంటే ఇవి పరస్పర ఆధారిత జీవాలు, విషవలయం, ఇది విష సర్కిల్. ఒకటి లేకపోతే ఇంకోటి ఉండదు. కాబట్టి మన ఫైట్ 2 రకాల మతత్వాలని గుర్తించి కరెక్ట్గా చేసినప్పుడు మాత్రమే లౌకిక ప్రజ వస్తుంది. కానీ ఒక మతత్వాన్ని నువ్వు అది ప్రజాస్వామ్యానో లేకపోతే అల్ప సంఖ్యాక వర్గమనో లేకపోతే వాళ్ళు అణచివేతకు గురైన వాళ్ళు లేకపోతే వాళ్ళు నిరాకరించబడ్డ వాళ్ళు ఏదో ఒక సాకుతో మనం దాన్ని బుజ్జగించినాం అనుకోండి, ఇది తలెత్తది, బలపడుతుంది. ఇది నా ప్రధానమైన సూత్రం. దీన్ని మీరు గమనిస్తాను. థ్యాంక్ యూ అండి. Thank you, sir. I think I have only another couple of minutes. I welcome Rangarao Kasarla garu to have his word so that we will end the session. Thank you, sir. సార్ నమస్కారం అండి. నమస్కారం చాలా అండి. విపులంగా చాలా విషయాలు చెప్పారు. మనం ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఒక గుంపు పరిపాలించిన తర్వాత ఇంకో గుంపు అధికారంలోకి రావడం. అంటే ఆ గుంపు లోపాలన్నీ ఇంకో గుంపు అధికారంలోకి వస్తేనే బయటపడతాయి. దాదాపు 60-70 సంవత్సరాల నుంచి దాచిపెట్టబడ్డ నిజాలన్నీ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే ఆ కాంగ్రెస్ అనే కూటమికి ఎవరెవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ తొక్కిపెట్టిర్రు. అందువల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు. అందువల్ల రంగుటద్దాలు, మాలిగ్నెంట్ మెలేనియా, మా డాక్టర్ గారికి మంచిగా తెలుసు, అటువంటి దృక్పథాలన్నీ నాశనం కావాలి. ఇప్పుడు హిందువులు మెజార్టీ ఉన్నారు కాబట్టి హిందువులు అనేది తెల్లాలనేది తప్పు, చాలా తప్పు. అదేవిధంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మన దేశ రహస్యాలని ఇతర దేశాలకు అమ్మారు. అటువంటివి కూడా జరగవద్దు. ఇక్కడ చెప్తే బాగుండదు. ఇక్కడ దుర్మార్గమైన విషయాలు జరిగినాయి. చైనాకి సపోర్ట్ చేయడం ఏంటంటే మన మీద దాడి చేసినోనికి ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేశారు వీళ్ళు, ఎంత దుర్మార్గమైన కుట్రలు పన్నిండ్రు. ఇక తెలుస్తుంది, అవన్నీ తెలుస్తాయి. ప్రజలకు అన్ని అవగాహన అయినప్పుడు, ప్రజలు నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుస్తుంది. ధన్యవాదాలు. Sir, I have one more minute. I welcome Krishnamohan garu to have his thought. Krishnamohan garu. I think it was a fabulous evening, sir. Responses are also equally dialogue oriented, and despite it sounds a very emotional attachment to the history of the things. So I think this evening has been a fabulous one to understand, interpret, and engage more further into what exactly the facts are all about, and how we would like to look at the history అన్నది నెక్స్ట్ జనరేషన్ యొక్క
మేజర్ స్కోప్కి వదిలేస్తూ ఐ థింక్ దట్స్ వేర్ ది న్యూ బిగినింగ్ అని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దిస్ ఈవినింగ్ ఆల్ హియర్. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ మళ్ళీ ఇంకొక ఫ్రైడే ఇంకొక థాట్తో ఇంకొక సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భోజనానికి వచ్చేటట్టయితే మళ్ళీ చెప్తాలేదా అని చెప్పిన. ఓకేనా? అలాగే. Sir, you all can log off, sir. We are trying to shut down this session. You all can log off, please. Raghukumar Garu, can you end the session? Since as a co-host, I think I only... Prasad Rao Garu, Murali Garu, you can leave, sir. Kasturi Garu. Yeah, Kasturi Garu, you can log off and you can leave the session. Thank you. Raghukumar Garu, I think you need to end the session.